నువ్వు బ్రతుకుతున్న కృపను అనుభవిస్తున్నావు, నువ్వు నడుచుతున్న కృపను అనుభవిస్తున్నావు, నువ్వు పని చేసుకునగలిగిన కృపను అనుభవిస్తున్నావు, నువ్వు సంపాదించుకునగలిగిన కృపను పొందుకున్నావు. వాస్తవమే, దేవుడు దాన్ని ఉచితంగా ఇచ్చేసినాడు. అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్గా ఒక కృప ఉంది. అదే కృప అంటే నా జీవితానికి రక్షణార్థమైన దేవుని కృప. నీ జీవితానికి రక్షణార్థమైన దేవుని కృప. మన జీవితాలకు రక్షణార్థమైన దేవుని కృప. ఇది నువ్వు కలిగి ఉన్నావా? ఇది నువ్వు పొందుకొని ఉన్నావా? లేక దీనిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వాక్య భాగాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేత? కృపచేత. చాలా మంది రక్షణ కావాలని ఏవేవో పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది పాప క్షమాపణ కావాలని ఏవేవో మంచి కార్యాలు చేద్దానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది పాప విమోచన పొందాలని ఏదైనా చేద్దామని పురాకులాడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత? దేని చేత? మానవుల యొక్క నీతి క్రియల వలన మనము కాదండి. ఒక వాక్య భాగం చదువుతారా? చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. కమాన్. 64 అధ్యాయం 6వ వచనం. అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలెనాయెను. గమనించండి, ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా మేమందరమును అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయన. మానవుల నీతి క్రియలు ఎట్లాంటివంట? మురికి గుడ్డ లాంటిది. మానవుల నీతి క్రియలు మసిగుడ్డ లాంటివి. మానవుల నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. మానవులు ఏ కులస్తులైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ గోత్రం వాళ్ళైనా, ఏ ఊరులైనా, ఏ గేరులైనా, ఏ ప్రాంతమైనా సరే, మానవుడు ఏదైనా నీతి పని చేయాలనుకుంటే, ఏదైనా నీతి క్రియలు చేయాలనుకుంటే, అట్టి నీతి క్రియలు, మనుషులు చేసే నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటివి. మురికి గుడ్డల వంటి. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేసి రక్షణ పొందాలబ్బా? మనం ఏం చేస్తే రక్షణ పొందుతామబ్బా? మనం ఏం చేస్తే రక్షణ అనగా పాప క్షమాపణ పొందుతాం? మనం ఎలాంటి పనులు చేస్తే రక్షణ అంటే పాప విమోచన పొందుతాం? మనం ఎలాంటి పనులు చేస్తే అంటే మనము పాప పరిహారాన్ని ఎట్లా పొందుకుంటామబ్బా అని మనము గమనించాలండి. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుని వలన కానటువంటి పని, మానవుని వలన అసాధ్యమైన పని, మానవుని వలన తనకు తాను చేసుకోలేని పని ఏంటదంటే పాప పరిహారం. ఏంటదంటే పాప విమోచన. ఏంటదంటే పాపమునకు ప్రాయశ్చిత్తం. మరి ఎట్లా జరుగుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవము గల దేవుడై ఉండి కూడా ఆయన శరీరధారిగా, నరవతారిగా, మానవ రూపంలో మనతో పాటు భూమి మీద ఆయన కొంతకాలము బ్రతకడానికి 2000 సంవత్సరాల క్రిందట ఆయన భూలోకములో జన్మించినాడు. ఆ తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు మన కొరకు కలువరి శిలువలో తన్ను తాను ఒక యజ్ఞ పశువులాగా యజ్ఞము చేసుకున్నాడు. ఒక బలి పశువులాగా బలి చేసుకున్నాడు. ఒక దేవుని గొర్రెపిల్లలాగా మన పాపముల పరిహారము కొరకు తన్ను తానైన బలియాగము చేసుకున్నాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రాణం అర్పించడము ద్వారా, యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకు పాప క్షమాపణ, పాప విమోచన, పాప పరిహారము కలిగి మనకు రక్షణ భాగ్యము దొరుకుతుంది. ఎట్లండి?
మనకు రక్షణ భాగ్యము దొరుకుతుంది. అందుకే యేసుక్రీస్తే ఇవన్నీ చేసినాడు. ఏంటంటే మనకు రక్షణకరమైన ఈ సంగతులను యేసుక్రీస్తే చేసినాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది. ఏం పేరంటే కృప సత్య సంపూర్ణుడు. కృప సత్య సంపూర్ణుడు. తర్వాత ఆయనకి ఇంకొక పేరుంది. ఏంటంటే ఆయనకి ఇంకొక పేరుంది కృపామయుడు. ఏం పేరు చెప్పండి? కృపామయుడు. తర్వాత ఆయనకి ఇంకొక పేరుంది వేవేల మందికి కృప చూపించేవాడు. ఏంటండి? వేవేల మందికి కృప చూపి, ఒక కులానికో ఒక జాతికో ఒక కుటుంబానికో ఒక ఇంటికో ఒక ఊరికో ఒక దేశానికో కాదు, వేవేల మంది ప్రజలకు ఆయన కృప చూపించేవాడు. ఆయన కృపయే మనకు రక్షణార్థమైన కృప. ఏంటండి? ఆయన కృపయే మనకు రక్షణార్థమైన కృప. చెప్పండి, ఆయన కృపయే మనకు. ఏంటి? ఆ తీతు పత్రికలు నాతో పాటు చదవండి. సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఎట్లాంటిది దేవుని కృప? సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఈ కృపలో మనము నిలబడాలి. ఈ కృపలో మనము బ్రతకాలి. ఈ కృపలో మనము నడుచుకోవాలి. ఒకసారి రండి, ఈ బ్యానర్ మీద ఉన్న వాక్యంలోకి వద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మరొకసారి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. బాగా వినాలి మాట. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. ఇక్కడ మీరు గమనించాలి, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘముతో అంటున్నాడు. ఒకసారి నాతో పాటు పలకండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమా, గద్వాల జిల్లాలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘమా, బి వెంగన్నపల్లిలో ఉన్నటువంటి సిసిఎస్ బేతేలు సంఘమా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. ఏంటండి? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఏంటి మనం పొందుకున్న దేవుని కృప? రక్షణార్థమైన దేవుని కృప. మనను రక్షించగలిగిన దేవుని కృప, మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించగలిగిన దేవుని కృప, మనకు రక్షణ వస్త్రమును ధరింపచేసిన దేవుని కృప. తాగుబోతు కూడా కృప ఉంది. వాడు ఎంత తాగినా ఎంత చెడిపోయినా బ్రతికి ఉన్నాడు. చచ్చిపోయినాడా? బ్రతికే ఉన్నాడు. అంటే ఏంటి అర్థము? వానికి కూడా కృప ఉంది. వానికి మనకున్న తేడా ఏంటంటే మనకు రక్షణార్థమైన కృప ఉంది, వానికి కాలి బ్రతికే కృప ఉంది. ఏంటండి? మనకు రక్షణార్థమైన కృప ఉంది, రక్షణార్థమైన దేవుని కృప. వానికి బ్రతికే కృప ఉంది. ఏం చెప్పండి? ఎందుకు? దున్నపోతు బతకలే? మాట్లాడండి. బ్రతకలేదా? పందికొక్కు బతకట్లే? ఇదిగో నవ్వుచండి దయచేసి. ఒక భయంకరమైన దొంగ ఉన్నాడు అనుకుందాం. ఈడెప్పుడు పని చేయడు, కష్టపడ్డాడు. ఎప్పుడు చూసినా ఇతరులది తింటుకుంటూ బతుకుతాడు. కొంతమంది లంచగొండి వాడు కావచ్చు, దొంగ కావచ్చు, అన్యాయస్తుడు కావచ్చు, అక్రమస్తుడు కావచ్చు, కబ్జాదారుడు కావచ్చు. ఏంటండి? వాడు కూడా బ్రతుకున్నాడు. ఏంటి చెప్పండి? ఎద్దు కూడా బ్రతుకుంది. ఆ పెబ్బేరు సంతలు అమ్మే పశువులు కూడా బ్రతికే ఉన్నాయి. బ్రతకలే? మాట్లాడండి. బ్రతికే ఉన్నాయి కదా. నీకు బ్రతికే కృప ఒక్కటి ఉంటే సరిపోదు. దేవుని దగ్గర ఒక కృప ఉంది. ఆ కృప ఏ కృప అంటే సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. చెప్పండి. సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఈ యొక్క బివెంగనపల్లి సంఘస్థులే కావచ్చు, కారుపాకుల సంఘస్థులే కావచ్చు, ఎర్రవల్లి చౌరస్తా సంఘస్థులే కావచ్చు, ఇంకా ఏ ఊరైనా ఏ సంఘస్థులను వస్తే మీ ఊరు పెట్టుకొని మీరే అనుకోనండి, మీ ఊర్లో ఉన్న సంఘస్థులే కావచ్చు.
నీవు నేను మనమందరము రక్షణార్థమైన దేవుని కృపలో నిలబడ్డామా? నీవు నేను మనమందరము రక్షణార్థమైన దేవుని కృపలో బ్రతుకుతున్నామా? నీవు నేను మనమందరము కూడా రక్షణార్థమైన దేవుని కృపను కాపాడుకుంటున్నామా? దేవుని కృపను కాపాడుకుంటున్నామా? చూడండి, ఈ కొరింథీ సంఘముతోన పౌలులాగా మాట్లాడతాడు మరొక్కసారి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. ఇక్కడ ఏమంటాడంటే సంఘముతో, సంఘస్థులారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దంటున్నాడు. ఏంటండి? ఇప్పుడు సంఘస్థులు దేవుని కృపను పొందినవారా లేకుంటే కృపను పొందని వారా? ఇప్పుడు విశ్వాసులైన వారు దేవుని కృపను పొందినవారా కృపను పొందని వారా? సంఘస్థులు క్రైస్తవులు దేవుని కృపను పొందినవారా లేకుంటే కృపను పొందని వారా? దేవుని కృపను పొందిన వారం. నేను కృప పొందిన మనిషిని. ఏంటి మాట్లాడు? నేను కృప పొందిన మనిషిని. నేను కృప పొందిన మనిషిని. అపోస్తలుడైన పౌలు ఇలాగ కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాతో పాటు పలకండి, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. నాతో పాటు పలకండి. కొరింథీలో ఉన్న సంఘస్థులారా, మీరు పొందిన దేవుని కృప రక్షణార్థమైన కృప. ఏ కృప? ఏ కృప? చూడండి, మొదటి వచనంలో ఏమంటాడంటే మీరు దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటాడు. రెండవ వచనంకి వస్తానంటే ఇది రక్షణ దినం అంటాడు. ఏంటండి? ఇది రక్షణ దినము అంటే కృపను రక్షణ దినాన్ని కలిపి మాట్లాడుతున్నాడు. ఏంటండి? అంటే దేవుని కృపను రక్షణ కార్యాన్ని కలిపి మాట్లాడుతున్నాడు. దేవుని కృపను ఒక మనిషి జీవితానికి అనుగ్రహించబడిన రక్షణ సంతోషాన్ని కలిపి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనం రక్షణ ఎక్కడి నుంచి పొందుకున్నాం? దేవుని కృప నుండి. మాట్లాడండి, ఎక్కడి నుంచి పొందుకున్నాం? దేవుని కృప నుండి. ఇప్పుడు మనము పొందుకున్న దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాం అనుకో, రక్షణ ఉన్నట్ట లేనట్ట? రక్షణ సమీపం ఉన్నట్ట లేకుంటే రక్షణ దూరమైనట్ట? రక్షణ దూరమైనట్టే. ఏంటి చెప్పండి? రక్షణ దూరమైనట్టే. చాలా మంది అప్పుడెప్పుడో పాపాలు ఒప్పుకున్నారు, అప్పుడెప్పుడో అపరాధములు ఒప్పుకున్నారు, అప్పుడెప్పుడో దేవుని దగ్గరికి వచ్చినారు, అప్పుడెప్పుడో బాప్తీసం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? బాప్తీసం తీసుకున్నారు. మంచిదే, పాపాలు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందినారు, క్షమాపణ పొందుకున్నారు, బాప్తీసం తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. అంటే మీరు రక్షించబడిన వారై ఉన్నారు. ఏంటి చెప్పండి? రక్షింపబడిన వారమై ఉన్నాం. ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కృపలో నుండి వచ్చింది. ఇప్పుడు నువ్వు పొందుకున్న దేవుని కృప వ్యర్థం చేసుకున్నావు అనుకో, ఏంటండి? దేవుని కృప వ్యర్థం చేసుకుంటే, దేవుని కృప వ్యర్థం చేసుకుంటే కృపలో నుండి వచ్చిన రక్షణ నీకు దూరం అవుతుందా దగ్గర అవుతుందా? అర్థమవుతుంది భాష? చాలా మంది క్రైస్తవులకి సంగతి అర్థం కావట్లే. ఏముందంటే నేను ఆ సార్తో బాప్తీసం తీసుకుంటే, నేను అప్పుడు బాప్తీసం తీసుకుంటే, నేను బాప్తీసం తీసుకున్నప్పుడు మా ఊర్లో 70 మంది తీసుకున్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. కృప ఎలాంటిదంటే సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఆ కృప దేవుడు నీకు ఇచ్చిండు కాబట్టి, కృపను నువ్వు పొందుకున్నావు కాబట్టి, కృపలో నువ్వు నిలబడ్డావు కాబట్టి, కృపను నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి, కృపలో నీవు నడుస్తున్నావు కాబట్టి, ఆ కృపయే రక్షణార్థమైన కృప కాబట్టి రక్షణ నీతో కూడా, లేకుంటే రక్షణను నీవు కలిగి ఉన్నావనే అర్థం. ఒకవేళ ఆయన కృపను నువ్వు వ్యర్థం చేసుకుంటే, ఏంటండి? ఆయన కృపను వ్యర్థం చేసుకుంటే
నువ్వు ఏం పోగొట్టుకుంటావు? నువ్వు దేవునికి దూరం అవుతావు. నువ్వు ఏ సంతోషాన్ని పోగొట్టుకుంటావు? నువ్వు ఏ ఆనందాన్ని పోగొట్టుకుంటావు? నువ్వు ఏ భాగ్యాన్ని పోగొట్టుకుంటావు? ఏంటండి అందుకొరకే దేవుడు నీకు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోకూడదు. కొంతమందికి బాగా పాడే కృప, కొంతమందికి బాగా ప్రార్థించే కృప, కొంతమందికి బాగా పరిచయం చేసే కృప, కొంతమందికి బాగా ఇదిగో దేవుని కొరకు కష్టపడే కృప, కొంతమందికి దేవుని కొరకు బాగా ఖర్చు పెట్టే కృప బాగుంటది. ఏంటి చెప్పండి? బాగుంటది. రాను 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 ఏమైపోద్దంటే ఈ కృపను పోగొట్టుకుంటారు. ఏంటి? మాట్లాడలేండి. దేవుడేమో వారి కృపనిస్తే కొన్నిసార్లు కొంతమంది నేను చెయ్యను, నేను రాను, నేను పోను, మేము ఉండం, మాకు రాదు, ఇంక మేము వద్దనుకున్నాం, మేము కాదనుకున్నాం అని అంటారు. అంటే కృపను వ్యర్థం చేసుకుంటున్నట్ట, కృపను కాపాడుకుంటున్నట్ట? కృపను వ్యర్థం చేసుకుంటున్నట్ట, కృపలో నిలబడినట్ట? కృపను వ్యర్థం చేసుకున్నట్ట, కృపలో నడుస్తున్నట్ట? కృపను వ్యర్థం చేసుకుంటున్నట్టు. పౌలు అంటున్నాడు, నాతో పాటు ఒకసారి పలకండి, నాతో పాటు పలకండి, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని కొరింథీలో ఉన్న సంఘస్థులారా మిమ్మును వేడుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంట పౌలు గారు? సంఘస్థులను ఏం చేస్తున్నారంట? దేవుడు మీకు కృపనిచ్చినాడు, దేవుని వలన మీరు కృప పొందుకున్నారు, దేవుని వలన మీరు కృపలో నిలబడ్డారు. ఆ కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ కృపయే మనకు రక్షణ. ఏంటండి? రక్షణార్థమైన కృప. చెప్పండి, రక్షణార్థమైన కృప. అందరూ మాట్లాడండి. వెనుకున్న వాళ్ళు చెప్పండి. దేవుని కృప ఏ కృప? రక్షణార్థమైన కృప. ఆ కృపలో నిలబడదాం మనం. ఎక్కడ నిలబడదాం? చెప్పాలి చెప్పాలి. ఎక్కడ నిలబడదాం? ఆ కృపలో బ్రతుకుదాం మనం. ఎక్కడ బ్రతుకుదాం? ఆ కృపలో బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మనకు రక్షణార్థమైన కృప. రైట్. రెండో విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం నుండి చదువుదాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలు, జాగ్రత్తగా విందాం. 21వ వచనం, సమస్తమైన కల్మషమును మాని, సమస్తమైన విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమో సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఏంటి? సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఇలాగ పిలుస్తా ఉంది, ఓ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలారా, సమస్తమైనటువంటి మనుషులారా, ఇదిగో కల్మషమును మానేసేయండి, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానేచేయండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో
అంగీకరించండి. రెండవది ఏంటంటే మన ఆత్మలను రక్షించడానికి శక్తి గలది దేవుని వాక్యం. చెప్పాలి, మన ఆత్మలను రక్షించడానికి శక్తి గలది దేవుని వాక్యం. అంటే రెండవది, మనము దేని చేత రక్షణ పొందాలి? వాక్యము చేత. చెప్పాలి, దేవుని వాక్యము చేత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం అంట మన లోపల నాటబడి, దేవుని వాక్యం అంట మన లోపల కూర్చోబడి, దేవుని వాక్యం అంట మన లోపల విత్తనము వలె వేయబడి, అది మన ఆత్మలను రక్షించడానికి పని చేస్తదంట. మన ఆత్మలను విమోచించడానికి పని చేస్తదంట. అలాగే రక్షించడానికి, పని చేయడానికి, విమోచించడానికి వాక్యములేమున్నది? శక్తి ఉన్నది. చెప్పండి, శక్తి ఉన్నది. చెప్పండి, వాక్యములేమున్నది? మనలను రక్షించుటకు దేవుని వాక్యములో శక్తి ఉన్నది. అందుకొరకే ఎప్పుడు దేవుని వాక్యం వినాలా? వినాలా? ఎప్పుడు దేవుని వాక్యము ధ్యానించాలా? అయితే ఎప్పుడు దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలా? ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆలోచించాలా? ఎప్పుడు దేవుని వాక్యాన్ని తలంచాలా? అయితే దేవుని వాక్యమునే తలంచాలి, ఆలోచించాలి, ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. నోరు తెరిస్తే కూడా దేవుని వాక్యము గురించే మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలా? దేని గురించి మాట్లాడాలా? రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన సంఘములో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఏంటండి? పాటలు పాడుతాం, ఒక 4 పాటలు పాడతాం. ఏం పాడతామండి? ఒక 4 పాడతాం. వీలైతే కొంచెం అటు ఇట్లో పాడతాం, 1-2 అటు ఇట్లో పాడతాం. కొంచెం మీటింగ్లు అంటే కొంచెం ఎక్కువ పాడతాం. వీళ్ళు గాలు 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 పాడాలని ఆశపడతారు కదా, గందు కొరకు ఎక్కువ పాడతాం. ఒకవేళ మీటింగ్లో కూడా మీరు కానీ 6 గంటలకే వస్తే మీటింగ్లో కూడా 4 పాటలే పాడతాం. ఏంటి? 4 పాటలు పాడతాము, 9:30కే ముగించేస్తాం. ఏంటండి? 9:30కే ముగించేస్తాం. చెప్పండి కూడా ఒకసారి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి. ఎందుకు మన సంఘములో వాక్యానికి ఎక్కువ సమయం తీసుకుంటాం? ఎందుకు మన సంఘములో వాక్యాన్ని ఎక్కువ వివరిస్తూ ఉంటాం? ఎందుకు మన సంఘములో వాక్యాన్ని ఎక్కువ బోధిస్తూ ఉంటాం? ఎందుకు మన సంఘములో వాక్యాన్నే ఎక్కువగా ఫోర్స్ చేసి గురుబెట్టి మాట్లాడుతుంటామంటే, ఈ వాక్యము నా వైపు చూడండి. దైవజనుడు ఆత్మావేశముతోన, ఆత్మ నడిపింపుతోన, ఆత్మ ప్రేరేపణ చేత దైవజనుడు వాక్యం బోధిస్తా ఉంటే, ఈ వాక్యము నీ లోపల వేయబడతాది. ఈ వాక్యము నీ లోపల తాకుతాది. ఈ వాక్యము నీ హృదయ అంతరంగమును తాకుతాది. ఈ వాక్యము నీ మనస్సాక్షిని తాకుతాది. ఈ వాక్యము నీ ఆలోచనను తాకుతాది. ఈ వాక్యము నీ మైండ్ సెట్ను తాకుతాది. ఎప్పుడైతే దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యము నిన్ను తాకుతాదో, వెంటనే ఆ వాక్యానికంట, ఆ వాక్యాన్నంట సాత్వికముతో అంగీకరించాలంట. ఎట్లా? సాత్వికముతో అంగీకరించాలి. చెప్పండి. సాత్వికముతో అంగీకరించాలి. దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? వాక్యము నిన్ను తాకుతాది. ఏంటండి? దైవజనుడు ఆత్మ నడిపింపులో వాక్యం వివరిస్తున్నప్పుడు వాక్యం ఏమవుతుంది? నీ మనసు, మనస్సాక్షి, మైండ్ను, హృదయాన్ని, అంతరంగాన్ని తాకుతాది. హృదయ అంతరంగాన్ని తాకుతాది. తాకినప్పుడు వెంటనే సాత్వికముతో ఆ తాకిన వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు ఆ వాక్యములున్న శక్తి నీ ఆత్మను రక్షిస్తాది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
కొన్ని చోట్ల వాక్యం ఉండదు, ఇక ఏకంగా ఉపమానాలే ఉంటాయి. ఏంటండి? కొన్ని చోట్ల వాక్యం ఉండదు, ఏకంగా పాటలే ఉంటాయి. కొన్ని చోట్ల వాక్యం ఉండదు, ఇక ఏకంగా ఏదో ఒకటి ఉంటుంది. పొడుపు కథలో అదో ఇదో ఏదేదో ఉంటుంది. కొన్ని చోట్ల వాక్యం ఉండదు, కానీ సన్మానాలు మాత్రం భలే గంభీరంగా ఉంటాయి. ఏమండి? సన్మానాలు మాత్రము బల గంభీరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నన్ను కూడా చాలాసార్లు సన్మానం చేసుకోవచ్చు కదా అంటారు. ఈ మధ్యన 2 ప్రశ్నలు అడుగుతున్నాను నేను వాళ్ళని. ఏంటి చెప్పండి? నా వైపు చూడండి. సన్మానం చేసుకోవచ్చు అంటే ఒక మనిషి వచ్చి శాలువ కప్పి దండ వేసి సన్మానం చేస్తాడు కదా. శాలువ కప్పి దండ వేసి సన్మానం చేసిన ఆ మనిషి మళ్ళీ ఎప్పుడు ఈ మనిషిని తిట్టకుండా ఉన్నాడా అడగండి అని చెప్తాను. ఏమైనా అర్థమవుతుందా మీకు? పోనీ సన్మానం చేయించుకుంటాడు కదా, శాలువ కప్పించుకొని దండేపించుకొని సన్మానం చేయించుకుంటాడు కదా. ఈ మనిషి కూడా ఆ మనిషి మీద ఎప్పుడు గుణగకుండా ఉన్నాడా నాకు చెప్పండి అని అంటాను. మీకేమైనా అర్థమవుతుందా? మాట్లాడండి. నాకు ఈరోజు సన్మానం చేస్తే రేపు మీ మీద కోపం వస్తే కాలు చెయ్యి ఇరుగుతుంది. ఇంకా సన్మానం చేయించుకొని ఏం లాభం? ఆ సన్మానము అర్థమవుతున్న భాష. ఈరోజు నాకు సన్మానం చేసినారనుకో, రేపు కోపం వస్తుంది. నాకు ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఏ కోపం అంటే వాక్యానుసారమైన కోపం. ఏ కోపం అండి? ఏ కోపం అంటే నీతిగల కోపం. ఏ కోపం అండి? ఏ కోపం అంటే దేవుని చిత్తానుసారమైన కోపం. ఏ కోపం అండి? దేవుని చిత్తానుసారమైన కోపం. కోపం వస్తుంది. అప్పుడు ఏమైందంటే పనులన్నా రాలుతాయి, కాళ్ళన్నా ఇరుగుతాయి. నిన్ననే కదా సన్మానం చేసిన కూడా ఇట్లా చేస్తే అంటే నా దగ్గర జవాబు ఉండదని సన్మానాలు వద్దురా బాబు అని చెప్పుకుంటూ వచ్చిన. అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. జాగ్రత్త సుమా. మన సంఘములో మన మినిస్ట్రీలో వాక్యానికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటే దేవుని యొక్క వాక్యములో నీ ఆత్మను రక్షించే శక్తి ఉన్నది. జీవమగల దేవుడైన యేసుక్రీస్తు వాక్యములో, జీవమగల దేవుడైన యేసుక్రీస్తు నోటి మాటలో నీ ఆత్మను విమోచించే శక్తి ఉన్నది. నీ ఆత్మను రక్షించే శక్తి ఉన్నది. నీ ఆత్మకు ఇదిగో పరిహారం కలిగించే శక్తి ఉన్నది. అందుకొరకే మనకు ఏది ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం ఉంటే చాలు. ఏంటండి? దేవుని వాక్యం ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన మినిస్ట్రీలో కొంతమంది చేపల చెరువు వ్యాపారాలు చేసుకునే వారు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రిందట వాళ్ళ పరిస్థితులు నష్టం వెనక నష్టం, ఇదిగో ఇబ్బంది వెనక ఇబ్బంది, ఇదిగో ఆ శోధన వెనక శోధన, హింస వెనక హింస, లక్షల అయిపోయింది. చెప్పండి? దాన్ని చూసి ఇక్కడుంటే బ్రతకలేం, ఇక్కడుంటే ఉండలేం, ఇక్కడ కష్టం అని చెప్పేసి చాలా మంది పాపం అర్థం చేసుకోలేక, ఏంటండి పాపం అర్థం చేసుకోలేక, 20 చౌరస్తల్లా కాదు కానీ పాపము అర్థం చేసుకోలేక ఎక్కడికో వెళ్ళి ఇదిగో మేము బాగుపడతాం, మేము సంపాదించుకుంటామని వెళ్ళినారు. వెళ్ళిన వాళ్ళందరూ బాగుపడ్డారో సంపాదించుకుని లేదో నాకు తెలియదు కానీ వెనకాల రమేష్ అన్నాడు, ఆయన దగ్గర మీరు తర్వాత మాట్లాడండి. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. కానీ కొంతమంది ఏమన్నారంటే మాకెన్నిసార్లు నష్టం వచ్చినా, మాకెన్నిసార్లు ఇబ్బంది వచ్చినా, ఎంతమంది ద్వారా మాకు హింస కలిగినా, ఎన్ని లక్షలు వచ్చేసినా కానీ, ఎన్ని లక్షలు లాస్ అయిపోయినప్పుడు కానీ కేవలం సంఘములో దేవుని వాక్యం మాకు దొరుకుతుందన్న వాక్యాన్ని బట్టే ఇక్కడ ఉన్నాము. ఒక్కొక్కసారి తినడానికి తిండి లేకపోయినా, ఒక్కొక్కసారి కట్టడానికి బట్ట లేకపోయినా, ఒక్కొక్కసారి ఇంట్లో సరైనటువంటి వస్తువులు అదేదది సౌకర్యాలు లేకపోయినా సంఘములో మాకు దొరుకుతున్న వాక్యం కొరకున్నామని చెప్పినారండి వాళ్ళు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి, ఇంకొంచెం గట్టి కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఇలాగ మాట్లాడుతున్నారు. ఇదిగో సమస్తమైన కల్మషాన్ని మానేసేయండి. మనుషులు ఏం మానేయాలంట? మనుషులు ఏం మానేయాలి? కల్మషం. తర్వాత విర్రవీగుతున్న తనాన్ని మానేయాలంట. ఏంటి చెప్పండి? విర్రవీగుతున్న తనం. ఏంటి చెప్పండి? విర్రవీగుతున్న తనం. చాలా మందికి ఏమి చేత కాదు. ఏం చేత కాదు? ఒక గంట ప్రార్థన చేయనిక చేత కాదు, ఒక పాట పాడనిక చేత కాదు, దేవుని మందిరంలో కొంచెం పని చేయనిక చేత కాదు, దేవుని కొరకు కొంచెం ఖర్చు పెట్టనిక చేత కాదు, దేవుని సేవకులను కొంచెం ప్రేమించనిక చేత కాదు, దేవుని పనిలో కొంచెం వాడబడడానికే. కానీ విర్రవీగేది మాత్రం బలి ఉంటదండి. ఏంటండి? విర్రవీగేది మాత్రము బలి ఉంటదండి. అందుకే చాలా సంఘాలు చందరబందరమైపోతున్నాయి, చాలా సంఘాలు ముక్కలు చెక్కలైపోతున్నాయి, చాలా సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి. అట్టి విర్రవీగే తనం, అట్టి కల్మషపు తనము యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంత ప్రజలకు దూరమవునుగాక. యేసుక్రీస్తు నామములో గద్వాల జిల్లాలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు దూరపరచబడునుగాక. కల్మషాన్ని మానేయాలి. ఏంటండి? విర్రవీగే తనాన్ని మానేయాలి. ఏంటండి? తర్వాత దుష్టత్వాన్ని మానేయాలి. ఏం మానేయాలి? ఫస్ట్ నుంచి రండి. కల్మషం మానేయాలి, విర్రవీగుచున్న తనం మానేయాలి, దుష్టత్వమును మరి మానేసి ఏం చేయాలంటే, నా వైపు చూడండి. దైవజనుడు వాక్యం బోధిస్తాడు కదా, ఆ వాక్యం వచ్చి నిన్ను తాకుతాది కదా, ఆ వాక్యం వచ్చి నీ మనసును తాకుతాది, నీ హృదయాన్ని తాకుతాది, నీ మైండ్ను తాకుతాది, నీ ఆలోచన తాకిన వెంటనే కల్మషాన్ని మానేసి, విర్రవీగతనాన్ని మానేసి, దుష్టత్వాన్ని మానేసి, ఏ వాక్యమైతే నిన్ను తాకిందో, ఏ వాక్యమైతే నీ మనసును టచ్ చేసిందో, ఏ వాక్యమైతే నీ మైండ్ సెట్ని టచ్ చేసిందో, ఆ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. ఏం చేయాలండి? సాత్వికముతో అంగీకరించాలి. ఆ వాక్యములో నీ ఆత్మను రక్షించే శక్తి ఉన్నది. ఏమున్నది? నా ఆత్మను రక్షించే శక్తి ఉన్నది. మాట్లాడాలండి కొంచెం గట్టిగా. నా ఆత్మను రక్షించే శక్తి. ప్రపంచములో ఏ మనిషి అయినా సరే, ఏ జాతి వారైనా సరే, వారి వారి ఆత్మలను రక్షించుకొనగల శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర లేవు. ఒకే ఒక ఆయన నోటి మాటలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నోటి మాట అయిన వాక్యములో ఉన్నది. ఏంటి అది ఉన్నది? ఆత్మలను రక్షించే శక్తి, ఆత్మలను విమోచించే శక్తి, ఆత్మలను పవిత్రపరిచే శక్తి, ఆత్మను రక్షించి విమోచించి మన ఆత్మలను పరమాత్మలో కలిపే శక్తి జీవమగల దేవుడైన యేసుక్రీస్తు వాక్యములో ఉంది. దేంట్లో ఉందండి? వాక్యములో ఉంది. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యన పోయిన సంవత్సరములో ఇంచుమించు సంవత్సరం అయిండొచ్చు, నేను ఒక కుటుంబాన్ని ఒక మాట అడిగినాను. ఒక మాట అడిగినాను. ఏంటబ్బా, సంఘానికి మధ్యలో బాగా వస్తున్నారు, సంతోషం, మీరు అలాగ రావాలి, ఇంకా కొంచెం మీరు ఎదుగుతూ ఉండాలి. ఈ సందర్భం మాట్లాడుకుంటూ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది మన సంఘములో ఆరాధన కానీ, ఎట్లా అనిపిస్తుంది మన సంఘములో వాక్యము కానీ, ఎట్లా అనిపిస్తుంది మన సంఘములో జరిగే కార్యక్రమాలని కానీ అడిగితే, ఆ కుటుంబ యజమానుడు అన్నాడు, 2 మాటలు చెప్పినాడు. ఎన్ని మాటలండి? 2 మాటలు. ఏం చెప్పిండంటే, నేను కొన్ని సంఘాలను చూసినాను, ఎక్కువ కాదు కానీ కొన్ని బోధలు కూడా విన్నాను, ఎక్కువ కాదు కానీ కొన్ని అని చెప్పేసి ఆ యజమానుడు చెప్పిన మాట ఏంటంటే, మన సంఘములో వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు బ్రతుకును సరి చేసుకుంటూ ఉండాలి. ఆ క్రమం నడుస్తుంది మన సంఘములో ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. ఒకవైపు వాక్యము ద్వారా బ్రతుకును సరి చేసుకుంటుండాలి, ఒకవైపు ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందు. ఈ 2 అట్లా మన సంఘములో నడుస్తూ ఉంటాయని చెప్పిండు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకేమనిపించిందంటే, అమ్మయ్యా, దేవుని వాక్యములు ఉన్న శక్తి ఈ మనిషి కుటుంబంలో పనిచేస్తుందిలే అబ్బా అనిపించింది. ఏమనిపించింది?
దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఆ మనిషిలో ఈ మనిషిలో ఈ మనిషి కుటుంబంలో పనిచేస్తుంది. ఇలా అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని చూడండి, పోయిన నెలలో ఏదన్నా జరిగింటది కదా, చిన్నదన్నా మిస్టేక్ జరిగింటది కదా, చిన్నది ఏదన్నా అది బాగా జ్ఞాపకం ఉంటుంది. పోయిన నెలలో ఏ వాక్యం వచ్చిందంటే ఇలా గుర్తుండదు. ఏంటండి, ఏ వాక్యం వచ్చిందంటే గుర్తుండదు. తెల్లరాలపల్లి మీటింగ్ వేస్తుంటే ఏం జరిగిందో గుర్తుంది, తెల్లరాలపల్లి మీటింగ్లో ఏం వాక్యం వచ్చిందో గుర్తులేదు. ఆ మీటింగ్ వేస్తుంటే జనాలు ఎక్కువ ఇరుకిరుకైన బల గుర్తుంది, ఇరుకు అంటండి. ఆ మీటింగ్ వేస్తుంటే ఎందుకో లైట్లు కొంచెం సరిగా రాలేదు, అదేదో పెద్ద నీడలాగా దయ్యంలాగా కనిపించే, బాగా గుర్తుంది. ఏంటండి, బాగా గుర్తుంది. వాళ్ళు ఏమక్కరగలిగో ఏమో, ఆ రోడ్డు మీద ఎవడో బైక్ వేసుకొని పోతుంటాం, మనకి ఏమన్నా పని ఉంటుందేమో స్పీడ్గా. ఏంటి చెప్పండి, ఆ మాయమ్మడా కొంత దూరం వాళ్ళు స్పీడ్ వచ్చిరి, ఇది బాగా గుర్తుంది. మాట్లాడారేంటి, కానీ దేవుని వాక్యము అది వచ్చింది సమస్య. ఇప్పుడు అదే వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది. మా బాధ అంతా కూడా అదే. ఏంటండి, మా బాధ అంతా కూడా అదే. వాక్యం ఎందుకు ఇలా గుర్తులేదు, ఇలా హృదయాన్ని తాకింటది కదా. ఆ మీటింగ్లో, ఆ కూటములో, ఆ సభలో, ఆ ప్రార్థనలో, ఆ ఉపవాస కూటములో, ఆ ఆల్ నైట్ ప్రేయర్లో, లేకుంటే ఆ 7 దినాల ఉపవాసములో, ఆ 21 దిన ఉపవాసములో, ఆ బల్ల కార్యక్రమం, సిద్ధపాటు కార్యక్రమంలో వాక్యము తాకింది కదా. వాక్యము హృదయాన్ని తాకింది కదా, మనసును తాకింది కదా, ఆలోచన తాకింది కదా, అంతరాత్మను మన వాక్యము తాకింది కదా. తాకినప్పుడు దాని స్వాత్వికముతో అంగీకరిస్తే వాక్యములో ఉన్న శక్తి నీ ఆత్మను రక్షిస్తుంది. వాక్యములో ఉన్న శక్తి నీ బ్రతుకును రక్షిస్తుంది. వాక్యములో ఉన్న శక్తి నీ పరిశుద్ధతను రక్షిస్తుంది. వాక్యములో ఉన్న శక్తి నీ విశ్వాసాన్ని రక్షిస్తుంది. వాక్యములో ఉన్న శక్తి నీ యొక్క ఆత్మీయ స్థితిగతులను మాట్లాడండి. చాలా మంది చాలా సార్లు భక్తిలో పడిపోతున్నారు, విశ్వాసంలో పడిపోతున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు, పరిశుద్ధతలో పడిపోతున్నారు, రోషములో పడిపోతున్నారు, దేవుని కొరకు నిలబడే విషయాలలో పడిపోతున్నారు. అరే ఎందుకు పడిపోతున్నారు? వీళ్ళు కాపాడబడాలి కదంటే తాకిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించక, స్వీకరించక, దాన్ని కాకుండా పోయేస్తుంటే ఏం జరిగిందో పట్టుకుంటున్నాడు ఈ మనిషి. ఏంటండి, ఏదో జరిగితే దాన్నే పట్టుకుంటారు. ఒక్కొక్కసారి మనకు మందిరం పట్టట్లేదు, పెద్ద మందిరం కడదామంటేనేమో డబ్బులు లేవు. పెద్ద మందిరం కడదామంటే అంటే మందిరాన్ని కొంచెం పెంచుదామంటే డబ్బులు లేవు. కాబట్టి కొంచెం మందిరం ఇరుకైంది. ఒకసారి కూర్చోడానికి స్థలమే దొరకట్లే. ఏంటి చెప్పండి, పక్క మనిషి స్థలం ఇవ్వకపోతే దాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఈ అక్క సంవత్సరం పోంటి. ఏంటి మాట్లాడరేంద్రా, సంవత్సరం అంతా ఆ రోజు వాక్యం మాత్రము అది చాలా డేంజర్ అండి. వాక్యమునకు నీ ఆత్మను రక్షించే శక్తి ఉన్నది. మరొక మాట చదువుదాం, తర్వాత ముగింపులోకి వచ్చేద్దాం. చూడండి మరొక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను ఆపేక్షించండి. ఒకసారి నాతో పాటు అందరూ పలకండి, నాతో పాటు కొంచెం పలుకుదాం, జాగ్రత్తగా గమనించుదాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే పాలను ఆపేక్షించుడే. ఇక్కడ వాక్యము దేనికి పోల్చబడిందంటే పాలకు పోల్చబడింది. పాలు ఏంటండి, పాలు. పిల్లలకు పాలు తాపుతాం కదా, మాట్లాడాలి కదా, పిల్లలకు పాలు తాపుతాం కదా.
ఆ పాలకం, వాక్యము పాలకు పోల్చబడ్డది. వాక్యము దేనికి పోల్చబడ్డది? పాలకు. ఒక చంటి బిడ్డ ఉంటే తల్లి ఆ బిడ్డకి ఎప్పుడు పాలిస్తుంటది. ఎందుకొరకు ఇవ్వచ్చు? ఆ పాల చేత ఆ చంటి బిడ్డ బ్రతకడానికి ఒకటి. రెండవది, ఆ పాల చేత ఆ బిడ్డ, చంటి బిడ్డ ఎదగడానికి. ఒకవేళ పాలు ఇవ్వకపోతే ఏమైతుంది? చనిపోతుంది. ఎదగలేడు, చనిపోతాడు. ఎదగలేడు, బ్రతకలేడు. ఒకవేళ ఆ బిడ్డ ఎదగాలి, బ్రతకాలంటే ఏం కావాలి? మాట్లాడాలండి గట్టిగా. పాలు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా నవ్వు చూడండి. ఫలానా సమయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది, ఇదిగో పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చినాం. ఎట్లా చెప్పండి? ఒక తల్లి గర్భంలో ఉన్న బిడ్డ డెలివరీ సమయంలో డెలివరీ ద్వారా లోకంలోకి వస్తుంది కదా, అలాగనే మనం కూడా ఎక్కడికి వచ్చినామో? రక్షణలోకి వచ్చినాం. ఈ కడుపులో ఉన్న బిడ్డ లోకంలోనికి వచ్చినప్పుడు ఎదగాలన్నా బ్రతకాలన్నా పాలు కావాలి. ఏం కావాలి? పాలు కావాలి. మరి రక్షణలోకి వచ్చిన మనిషి ఎదగాలన్నా రక్షణలో బ్రతకాలన్నా ఏం కావాలి? నిర్మలమైన వాక్యమనే పాలు కావాలి. ఏం కావాలి చెప్పండి? నిర్మలమైన వాక్యమనే పాలు కావాలి. ఒకవేళ వాక్యమైన పాలు ఆ బిడ్డకు అందించకపోతే రక్షణ పొందిన మనిషి ఎదుగుతాడా? ఎదగలేడు. బ్రతుకుతాడా? బ్రతకలేడు. మరి ఏమవుతాడు? ఎదగలేడు, బ్రతకలేడు. మీరు ఎదగాలా, బ్రతకాలా, లేకుంటే ఎదగకుండా బ్రతకకుండా ఉండాలనా? ఎదగాలి, బ్రతకాలి. మాట్లాడాలండి కొంచెం గట్టిగా. ఎదగాలి, బ్రతకాలి. అందుకొరకే వారంలో 4 సార్లు కూటం పెట్టి మీకు వాక్యం అనే పాలను పోస్తా ఉన్నాం. ఏంటండి? వారానికి 4 సార్లు కూడికలు పెట్టి వాక్యం అనే పాలు పోస్తా. ఇన్ని సార్లు చర్చికి పోవాలనా? ఇన్ని దినాలు చర్చికి పోవాలనా? అట్టనే పోవాలి, ఇట్టనే పోవాలంటే వరే పాలు పట్టకపోతే నువ్వు ఎదగలేవురా. పాలు పట్టకపోతే పేగులు ఆరకపోయి గొంత ఆరకపోయి చచ్చిపోతావురా. మాట్లాడారు ఏందిరాకి? వెంగన్న పల్లెలన్నా మాట్లాడనరా? ఎర్రవల్లకి ఏమైనట్టుంది? మీరు మాట్లాడండి కొంచెం, మాట్లాడండి. రక్షణ విషయంలో మనము ఎదుగుతూ ఉండాలి. రక్షణ విషయంలో మనము బ్రతుకుతూ ఉండాలి. అలాగుండాలంటే ప్రతి పూట ప్రతి గంటకు పాలు పట్టాల వద్దా? రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఘనత కలుగునుగాక. మేము ఏమన్నా వ్యాపారం చేసుకోలేమా? సేవకులమైన మేము ఏదైనా వ్యాపారం చేసుకోలేమా? సేవకులమైన మేము ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కూడా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోలేమా? సేవకులమైన మేము ఏదైనా వ్యవసాయం చేసుకోలేమా? సేవకులైన మేము ఏదైనా చేతి పని చేసుకోలేమా? సేవకులమైన మేము ఏదైనా కూలి పని చేసుకోలేమా? మరి సేవకులమే ఎందుకు కావాలి? మాటి మాటికి మీకు పేగులు తెంచిపెట్టట్టుగా తెగిపోయేటట్టుగా ఎందుకు వాక్యం అరిసి మీకు బోధించాలి? మళ్ళా ఎందుకు మాకెందుకండి కథ? ఏంటండి? మాకెందుకు ఈ శ్రమ? మాకేమి వ్యాపారం చేసుకోనిక లేదా? మాకేమి వ్యవసాయం చేసుకోనిక లేదా? మాకేమి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకోనిక లేదా? మాకేమైనా చేతి పని రాదనుకున్నారా? ఏంటండి? చేతి పని రాదనుకున్నారా? మరి మేము చేతి పని చేసుకోలేమా? మరి మీ కొరకు ఎందుకు వాక్యం బోధించుకుంటూ కూర్చోవాలి? మేము వాక్యం బోధించుకుంటే ఎందుకు మేము అరవాలి? వాక్యం బోధించుకుని ఎందుకు ప్రయాసపడాలి? ఇంకొక మాట తెలిసిన, నిన్న మీకు దేవుని వర్తమానం ఇచ్చినానా? ఆ వాక్యం తయారు చేయడానికి ఇప్పుడు మీకు సమయం ఇస్తా. ఎన్ని గంటల్లో చేస్తారు దాన్ని? మీరు ఆ వాక్యం చెప్పడానికి దాన్ని సిద్ధపడాలి, తయారు చేయాలి, రెఫరెన్స్లో చూసుకోవాలి. 1కి 10 సార్లు బైబుల్ చదవాలి, 1కి 4 సార్లు ధ్యానించాలి, 1కి 4 సార్లు క్రోడీకరించాలి. ఇవన్నీ కావాలి కదండి? మాకెందుకండి ఇంత రిస్క్? చెప్పండి, ఎందుకు ఇంత రిస్క్? అర్థం కాలే? ఎందుకింత రిస్క్? వాక్యం అనే పాలను మీకు అందించకపోతే, పోయకపోతే మీరు ఎదగలేరు,
మీరు చచ్చిపోతారు అంటే మీరు బ్రతకలేరు, ఆత్మీయంగా బ్రతకలేరు, విశ్వాసంలో బ్రతకలేరు, దైవికమైన క్రమములో బ్రతకలేరు, పరిశుద్ధతలో బ్రతకలేరు, సంఘ క్రమశిక్షణలో బ్రతకలేరు. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడేటట్టుగా మీరు బ్రతకలేరు. అందుకొరకే వాక్యం అనే పాలన ఎప్పటికప్పుడు పోస్తా ఉన్నాం. ఏం చెప్పండి? సప్పడి పాలు పోస్తే మీరు తాగుతారా? మాట్లాడండి. నీళ్ళ పాలు పోస్తే మీరు తాగుతారా? పగిలిపోయిన పాలు పోస్తే మీరు తాగుతారా? పులిసిపోయిన పాలు పోస్తే మీరు తాగుతారా? మరి ఎట్లాంటి పాలు కావాలి? రుచికరమైన పాలు కావాలి, స్వచ్ఛమైన పాలు కావాలి, చిక్కనైన పాలు కావాలి, శ్రేష్టమైన పాలు కావాలి, బలమైన పాలు కావాలి. ఇట్లా కావాలి కదా. మరి ఎక్కడి నుంచి తెద్దాం? మేము ఇంత కష్టపడి ఇంత రుచికరమైన, చక్కనైన, శ్రేష్టమైన, నిర్మలమైన పాలు తీసుకొచ్చి మీకు పోస్తే నాకు కాదు చెప్పినది, నా యారాలకు చెప్పినది అన్నట్టు చేస్తావు. ఎట్ట చేయాలి నిన్ను? నాకు కాదు చెప్పినది నా తోడల్లుడు చెప్పినాడని చేస్తాడు. ఏంటండి యారాలంటే ఎవర్రా? తోటికోడలే కదా. కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అప్పుడప్పుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టు. వాక్యం చెప్తుంది నీకా నీ యారాలకా? వాక్యం చెప్తుంది నీకా నీ తోడుకో ఏది తోడల్లుడికా? మాట్లాడాలండి. అరే ఇంతగా పాలు పోస్తుంది ఎవరికి? ఇంతగా పాలని ఆహారం పెడుతున్నది ఎవరికి? ఇంతగా పాలని ఆహారము అందిస్తున్నది ఎవరికి? మరి నువ్వేం కావాలి? రక్షణ విషయంలో ఎదగాలి కదా, మారు మనసు విషయంలో ఎదగాలి కదా, భక్తి విషయంలో ఎదగాలి కదా, విశ్వాస విషయంలో ఎదగాలి కదా, లోబడే విషయంలో ఎదగాలి కదా, దేవుని కొరకు రోషము కలిగి నిలబడే విషయంలో ఎదగాలి కదా, ఇతరులను ప్రేమించే విషయంలో ఎదగాలి కదా, ఇతరులను క్షమించే విషయంలో ఎదగాలి కదా, ఇతరులను ప్రోత్సాహపరిచే విషయంలో, ఇతరులకు మాదిరికరంగా చూపించే విషయంలో ఎదగాలనే కదా. ఎల్లయ్యా గొంగడాడుందిరంటే వేసిన కాడే ఉందిరా మల్లయ్య అంటట్టు మీ జీవితం ఉంటే మేము ఎంత పాలు పోసినా ఏం ప్రయోజనం? ఏంటండి ఏం ప్రయోజనం? జాగ్రత్త వినాలి. సిసిఎస్ బేతేలు సంఘస్థులు, అది బివెంగనపల్లైనా, కారపాకలైనా, ఎర్రవల్లైనా, ఇంకా కలవకుర్తైనా, ఎక్కడైనా కానీ జాగ్రత్తగా వినాలి. ఒక మాట, ఒక గురి ఏంటంటే నవ్వు చూడండి. ఇదిగో గద్వాల పరిసర జిల్లాలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇదిగో వాళ్ళు ఆ రక్షణ విషయంలో ఎదుగుతున్నారో లేదో నాకు తెలియదు, రక్షణ విషయంలో బ్రతుకుతున్నా నాకు తెలియదు, ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, పవిత్రతలో, దేవుని కొరకు నిలబడే విషయంలో వాళ్ళు ఎదుగుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ దేవుడు నాకు అప్పగించిన వారిని, లేక దేవుడు నాకు ఇచ్చిన ప్రజలను, దేవుడు నాకు ఇచ్చిన సంఘాలను ఎట్టకేలకు ఎట్లయినా సరే వాక్యమైన పాలను మరలా పోసి, వాక్యమైన పాలను ఇదిగో మాటిగా పోసి, వాక్యమైన పాలను బలవంతంగానైనా పోసి రక్షణ విషయములో మిమ్మలను ఎదిగింపజేసి, రక్షణ విషయములో మిమ్మల్ని బ్రతికింపజేసి, విశ్వాసములో, ఆత్మీయతలో, భక్తిలో, పరిశుద్ధతలో మిమ్మల్ని ఎదిగింపజేసి, ఇదిగో బ్రతికింపజేసి ఆయన రాకడ సమయంలో ఆయన పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. సంఘం అనేటువంటి మిమ్మలను పెళ్లి కుమార్తెగా తయారు చేసి కన్యాదానం అంటారు చూడండి లోక భాషలో, అట్లా మిమ్మల్ని తీసుకెళ్లి యేసయ్య చేతులు పెట్టి కన్యాదానం చేద్దాం అనుకుంటున్నా. అందుకొరకే ఎక్కువగా వాక్యం మీకు బోధిస్తున్నాం, ఎక్కువగా వాక్యం మీకు ప్రకటిస్తున్నాం, ఎక్కువగా వాక్యాన్ని మీకు నేర్పిస్తున్నాం. వాక్యం మీదనే గురి పెట్టండి, ఇంకెవ్వరిని చూడొద్దని చెప్తున్నాం. ఏం చెప్పండి? వీళ్ళని వాళ్ళని చూసి, వీళ్ళని చూసి అది చూసి అవి చూడకండి. ఎట్టండి? అవి చూస్తే నువ్వు ఎదగలేవు, అవి చూస్తే నువ్వు ఎదగలేవు, అవి చూస్తే నువ్వు బ్రతకలేవు. ఏంటంటే అవి చూస్తే బ్రతకలేవు. కాబట్టి వాక్యమును
నీకు తాకినప్పుడు, వాక్యము నీకు అందించబడినప్పుడు వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఎట్లా అంగీకరించాలి? ఆ వాక్యములో, యేసుక్రీస్తు వాక్యములో నీ ఆత్మను రక్షించే శక్తి, నీ రక్షణను నీకు ఎదిగింపచేసే శక్తి, ఆత్మీయతలో, రక్షణలో, భక్తిలో, పరిశుద్ధతలో నేను బ్రతికించే శక్తి, ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు, నేను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచే శక్తి వాక్యములో ఉంది. ఎక్కడుందండి? మాట్లాడాలండి. అందుకొరకు ఏం చేద్దాం? అందుకొరకు ఏం చేద్దాం? మాట్లాడాలి. వాక్యమనే పాలను ఆపేక్షిద్దాం. నిర్మలమైన వాక్యాన్ని ఆపేక్షిద్దాం. అలాగనే వాక్యం మనకు తాకినప్పుడు ఆ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుదాం. వాక్యం అంగీకరించిన భర్త తన బ్రతుకు మార్చుకుంటాడు. వాక్యమును అంగీకరించిన భార్య తన బ్రతుకు మార్చుకుంటాడు. వాక్యమును అంగీకరించిన యవనస్తుడు తన స్థితిగతులు మార్చుకుంటాడు. వాక్యమును అంగీకరించిన యవనస్తురాలు తన స్థితిగతులను, ఎందుకంటే మార్చే శక్తి ఉంది దేంట్లో? వాక్యములో. కొంతమంది భర్తలు చూడండి, ఎంత వాక్యం విన్నా ఇంటికి పోయిన తర్వాత భార్యతో, పిల్లలతో అదే పాత పదమే మాడుతుంటాడు. కొంతమంది భార్యలు చూడండి, ఎంత వాక్యం విన్నా ఇదిగో ఇంటికి పోయిన ఇక అంతా ఎప్పుడు పాత పదాలే పాడుతుంటారు. ఏదది? పాడింది పాడురా పాసు పండ్ల దాసరి అన్నట్టు. ఏంటండి? మాట్లాడలేరండి. పాడింది పాడురా పాస పండ్ల దాసరి అంటే వాక్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. అంగీకరిస్తే ఎప్పుడో భర్త తన భార్య దగ్గర, తన కుటుంబం దగ్గర, పిల్లల మనసు, హృదయం మార్చుకునేవాడు. వాక్యం అంగీకరించాలి. చాలామంది భార్యలు అంగీకరిస్తే మార్చుకునేది. ఎప్పుడు అంగీకరిస్తే మార్చుకునే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొంచెం గట్టి కొట్టండి, కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు రక్షణార్థమైనది ఏంటి? దేవుని కృప. మన ఆత్మను రక్షించడానికి శక్తి గలదేంటి? దేవుని వాక్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. అందుకే దేవుని కృపను మనము వ్యర్థం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. అంగీకరించాలి. ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. రైట్. ఇంకొక మాట చూసి ముగింపులోకి వచ్చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, చాలు, ఆయన కుమారుని మరణము ద్వారా. ఇప్పుడు మళ్ళా 9వ వచనం. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ముగించేస్తాను. ముగింపు మాటలకున్నాం. కొంచెం నా వైపు చూస్తే వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటంటే మనకు రక్షణార్థమైన దేవుని కృప. రెండవ మాట ఏంటంటే మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల దేవుని వాక్యం. మూడవ మాట ఏంటంటే ఉగ్రత నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎక్కడి నుంచి? ఉగ్రత నుండి రక్షింపబడుదు. వినాలండి. ముగింపులోకి ఇదొక్క మాటనే, తర్వాత ఇంకా ముగింపులోకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి రక్షించబడుతున్నాము? ఉగ్రత నుండి. దేని ద్వారా రక్షించబడుతున్నాము? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా.
అందుకే యేసుక్రీస్తు ప్రపంచములో ఎవ్వరు చెప్పలేని మాట ఒకటి చెప్తున్నాడు. ప్రపంచములో యేసుక్రీస్తు ఎవ్వరు పలకలేని మాట ఒకటి పలుకుతున్నాడు. ప్రపంచములో యేసుక్రీస్తు ఎవరు ఒల్లించడానికి ఇదిగో వీలు కానటువంటి మాట ఒకటే మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 14:6 నేనే మార్గమును యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే సత్యమును యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో మోక్ష రాజ్యానికి పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి రాడు, చేరలేడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేనే 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 జీవం. ప్రపంచములో ఎవరి మాట చెప్పలేరు, చెప్పడానికి ఎవరికి చేత కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మోక్షానికి మార్గమాయనే, ప్రపంచమంతటికి సత్యమాయనే, మనుషులందరికీ జీవము ఆయనే. ఆయన ద్వారా ఎట్లాగా? ఆయన ద్వారా. రక్షణ ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా. పాప పరిహారం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే. పాప విమోచన ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే. పాపమునకు ప్రాయశ్చిత్తం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే. ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి రండి అని పిలుస్తున్నాం, దేవుని దగ్గరికి రండి అని పిలుస్తున్నాం, మందిరానికి రండి అని పిలుస్తున్నాం. ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన ద్వారాను మోక్షానికి చేరలేవు కదా. ఆయన దగ్గరికి రాకపోతే ఆయన ద్వారాను పరలోకానికి చేర్చబడవు కదా. ఆయన దగ్గరికి రాకపోతే, ఆయనకు నీకు సంబంధం లేకుండా లోకములో బ్రతికితే, ఏంటి ఆయనకి నాకు సంబంధం లేకుండా లోకంలో బ్రతికితే. ఈ దినాల్లో చాలా మంది అట్లే బ్రతుకుతున్నారు. ఏంటండి? ఈ దినాల్లో చాలా మంది అట్లే బ్రతుకుతున్నారు. ఏంటంటే యేసుక్రీస్తుకు వాళ్ళకు సంబంధం లేకుండగా, దేవునికి వాళ్ళకు సంబంధం లేకుండగా, దేవుని మందిరానికి వాళ్ళకు సంబంధం లేకుండగా, దేవుని వాక్యానికి వాళ్ళకు సంబంధం లేకుండగా, దేవుని కృపకు వాళ్ళకు సంబంధం లేకుండగా. అది మంచిది కాదు. అది నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే ఉగ్రతలోనికి తీసుకెళ్తుందంట. ఏంటండి? మాట్లాడాలండి కొంచెము. రండి రండి మరొకసారి రోమా పత్రిక 9 చదువుదాం. 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఎక్కడి నుంచి రక్షించబడాలి? ఎక్కడి నుంచి రక్షించబడతాం? ఎవరి ద్వారా రక్షించబడతాం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. ఎక్కడి నుంచి రక్షించబడతాం? ఉగ్రత నుండి. ఉగ్రత. నా వైపు చూడండి. కాలము బహు భయంకరమైన కాలముగా తయారైపోయింది. ఈ దినాలు చెడ్డ దినాలు, ఈ దినాలు దుర్దినాలు, ఈ కాలాలు అపాయకరమైన కాలాలు, ఈ కాలాలు భయంకరమైన కాలం. ఎందుకు అట్లా తయారైపోతుందంటే, త్వరగా దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోతున్నాడు. దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోతున్నాడు. ఆయన ఉగ్రత ఎట్టుంటదంటే, పంచభూతములన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతములు, ఆకాశము, భూమి, నీరు, గాలి, నిప్పు. మరలా చెప్తున్నా, ఆకాశము, భూమి, నీరు, గాలి, నిప్పు. ఇవి పంచభూతములు. ఏంటంటే ఇవే ఆయన ఉగ్రత దినాన లయమైపోతాయంట. ఏం చెప్పండి? లయమైపోతాయి. ఆ ఉగ్రతలో ఆకాశము గాలిపోయి బూడిదైపోతుంది, భూమి గాలిపోయి బూడిదైపోతుంది. భూమి మీద ఉన్న బిల్డింగులు, వస్తువులు, వాహనాలు, విమానాలు, వెండి, బంగారు, వజ్రాలు, వైడూరు అన్ని కాలి బూడిదైపోతాయి. ఏంటి చెప్పండి? అన్ని కాలి బూడిదైపోతాయి. మరి నీవు కూడా లోకంలో ఉంటే కాలిపోతావా? కాలిపోవా? కాలిపోతాను. బూడిదైపోతావా? అయిపోవా? మరి ఉగ్రతలో నువ్వు కూడా పాలు పంపులు పొందితే నీ గతి ఏమైతుంది? బూడిదైపోతా. ఏమైపోతుంది చెప్పండి? మరి ఉగ్రతను తప్పించబడాలా వద్దా? తప్పించబడాలి. ఎంతమందికి ఇష్టం ఉందండి?
ఇష్టం ఉందా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. మా తపనంతా సేవకులముగా మా ఆలోచన, మా తపనంతా ఏంటంటే నువ్వు ఉగ్రత పాలు కావద్దు, నీ కుటుంబం ఉగ్రత పాలు కావద్దు, నీ పిల్లలు ఉగ్రత పాలు కావద్దు, నీకున్నది ఉగ్రత పాలు. ఉగ్రత పాలు అయితే ఇంకేం లేదు, బూడిదేగా. ఏంటి చెప్పండి? బూడిదే. అందుకొరకే కల్మషం మానేయండి, వెర్రవేగుతున్న మానేయండి, దుష్టత్వం మానేయండి, భేదాలు మానేయండి, అసూయలు మానేయండి, ద్వేషించుకోవడమో మానేయండి, ఒకరినొకరు తప్పులు పట్టడమో మానేయండి. యేసుప్రభు దగ్గరికి రండి, ఆయన పాదాల మీద పడండి, ఆయన దగ్గరికి రండి, ఆయన మందిరములో పడండి, ఆయన పాదాల మీద పడండి, ఆయన వాక్యములో పడండి, ఆయన కృపలో పడండి, ఆయన స్థితిగతులలో పడండి. ఏంటండి? ఆయన దగ్గరే పడి ఉండండి. ఉగ్రత దినం ఒకటి రాబోతుంది. ఏ దినమో? ఈ ఉగ్రత దినమున నువ్వు రక్షించబడాలంటే, మనం ఉగ్రత పాలు కాకుండా రక్షించబడాలంటే, మన ఉగ్రతలో పడిపోకుండా రక్షించబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరైనా సరే, నీ జాతి ఏదైనా సరే, నీ గోత్రం ఏదైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, నువ్వు ఖచ్చితంగా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడాలంతే. కొంతమందికి ఉద్యోగస్తులకు, కొంచెం డబ్బున్నోళ్ళకు ఒకటి ఏమంటే, మాకు మస్తుంది మేము చూసుకుంటామంటారు. ఒక వాక్యం చదవండి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 11:4 కమాన్. సామెతల గ్రంథం 11:4. ఒకసారి పేజీ నెంబర్ చెప్పు. 538. మీ బైబిల్ చూసుకునండి. పాత నిబంధన కాలములో సామెతల గ్రంథం 11:4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. నా వైపు చూడండి అందరు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. చెప్పండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఏం రాదు? అక్కరకు రాదు. నీకేనా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. చెప్పండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నాకు చెప్పే కదా, పక్క మనిషి చెప్పొచ్చు కదరా. చెప్పు, పక్క మనిషి పట్టుకోరా, చూడరా, వాళ్ళని కళ్ళు పెట్టి చూడరా. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు, నీ ఆస్తి బూడిదైపోతుంది. చెప్పండి రా. నేను చెప్తే పాస్టర్ అట్టు ఉండొచ్చా అని మళ్ళీ ఎవరైనా కేసు పెడితే కష్టమైతే మీరు చెప్పండి రా. నీ ఆస్తి బూడిదైపోతుంది. నీవు కొంతమంది ఆస్తిని చూసుకొని విర్రవీగుతారు, ఆస్తిని చూసుకొని కాలరెగరేస్తారు, ఆస్తిని చూసుకొని పక్కలను లెక్క చేయరు, ఆస్తిని చూసుకొని ఇచ్చారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అక్క? అర్థమవుతుందా అన్నా? అర్థమవుతుందా? జాగ్రత్త. 88వ కీర్తనకారుడు ఇట్లా అంటాడు. ఒక మాట చదువుదాం. 88వ కీర్తనకారుడు 7వ వచనంలో ఇలాగా మాట్లాడతాడు. చదువు. ఈ మనిషి బాగా శ్రమల పాలైనాడు, బాగా ఇబ్బందుల పాలైనాడు, బాగా నిందల పాలైనాడు, బాగా నలిగిపోతున్నాడు. శ్రమలు 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 ఇట్లా చుట్టుకున్నట్టున్నాయి. మనిషి ఏమంటున్నాడంటే, దేవా యెహోవా, నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. ఏంటంట?
నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. మాట్లాడాలండి కొంచెము. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. మనిషికి ఎప్పుడు బరువు అనిపిస్తుందండి? ఇక ఆలోచించండి. నాకు కొంచెం టైం లేదు. ఇంకొక మాట దీంట్లో నుంచి మీకు వివరించాలి. ముందుకెళ్ళిపోదాం. ఉగ్రత దినం ఒకటి ఉంది, ఉగ్రత సమయం ఒకటి ఉంది. అప్పుడు పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. ఆకాశం లయమైపోతుంది, భూమి లయమైపోతుంది. భూమి మీద ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, దానము, దన్నము, వెండి, బంగారు, విమానాలు, కార్లు, పరిస్థితులు అన్నీ కూడా లయమైపోతాయి. అయితే యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన పాదాల మీద పడితే, ఆయన పాదాల మీద నువ్వు పడి ఉంటే, ఆయన దగ్గర పడి ఉంటే, ఉగ్రతలో నుండి ఆయన నిన్నేం చేస్తాడంట? రక్షిస్తాడు. చెప్పండి, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం మాట్లాడండి, ముగింపులోకి వచ్చేద్దాం. కానీ ఏం చేస్తాడు? ఉగ్రతలో నుండి రక్షిస్తాడు. రోగముల నుంచి రక్షించబడిన పర్వాలేదు, కానీ ఉగ్రతలో నుండి, పేదరికములో నుంచి రక్షించబడకపోయినా పర్వాలేదు, కానీ ఉగ్రతలో నుండి, శ్రమలలో నుండి రక్షించబడకపోయినా పర్వాలేదు, కానీ ఉగ్రతలో నుండి, నిందలలో నుండి రక్షించబడకపోయినా పర్వాలేదు, కానీ ఉగ్రతలో నుండి, పేదరికములో నుండి రక్షించబడకపోయినా, కానీ ఉగ్రతలో నుండి ఏంటి? ఎక్కడ నుండి? ఉగ్రతలు రక్షించేవాడెవరు? ప్రభువైన. మరి ఆయననే విడిచిపెట్టి తిరిగితే ఎట్లా రక్షించబడతావబ్బా నువ్వు? ఆయన మందిరానికి రాకుండా తిరిగితే ఎట్లా రక్షించబడతావు నువ్వు? ఆయన మందిరమే కాదని ఇదిగో తిరిగితే నువ్వు ఎట్లా రక్షించబడతావు? ఆయన సన్నిధే కాదని తిరిగితే ఎట్లా రక్షించబడతావు? ఎట్లా రక్షించబడతావు? ఎట్లాగా రక్షించబడతావు? ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చిన్నపిల్లలు ఒక 5-6 మంది ముందుకు రండి త్వరగా. ఒక 5-6 మంది పిల్లలు ముందుకు రండి. ఒక 5-6 మంది పిల్లలు, చిన్నపిల్లలు రండి, ముందుకు రండి, పైకి రండి త్వరగా. రైట్. ఒక్క మాట చదివి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. అక్కడ ఒక 2 ముగ్గురు, ఇక్కడ ఒక 2 ముగ్గురు. దేవునికి మహిమ కలుగునుగాక. గుంపు ఉండండి, గుంపు ఉండండి, 2 ముగ్గురు గుంపు. అక్కడికి వచ్చి ఇంకా కొంచెం ముందు అట్టెళ్ళండి. వీళ్ళకు దేవునికి మీరు కూడా గుంపు, ఇద్దరే ఉన్నారా? ఇంకెవరన్నా ఒకరు రండి. ఈ అక్క బాగున్నట్టుంది, రాక్క దేవదూతలా కనపడుతున్నాను. దేవునికి మహిమ కలుగు. రౌండ్గా ఉండాలి. అది గుంపు. ఏంటి చెప్పండి? గుంపు. నేను ముగిస్తాను. మరి ఏం చేస్తాను చెప్పండి? ముగిస్తాను. ఎంత టైము? అరే 9 కూడా కాలే కదా, నేను తొందరపడుతున్నట్టున్నా. పర్వాలేదు, అయితే 2 చేతులు ఎత్తుదా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇది రక్షించబడిన గుంపు. ఏ గుంపు అండి? ఇది రక్షింపబడిన గుంపు. ఇది రక్షింపబడని గుంపు. ఏ గుంపు? రక్షింపబడని గుంపు, రక్షణ లేని గుంపు. ఈ గుంపు రక్షించబడ్డానికి కారణం ఏంటంటే, సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృపచేత వీళ్ళు రక్షించబడ్డారు. ఈ గుంపు రక్షించబడ్డానికి కారణం ఏంటంటే, ఇదిగో ఆత్మలను రక్షించడానికి శక్తిగల దేవుని వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించి రక్షించబడ్డారు. ఈ గుంపు రక్షించబడ్డానికి కారణం ఏంటంటే, లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టేసినారు, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడి ఉన్నారు. ఎక్కడ చెప్పండి? వీళ్ళు కూడా ఒకటే ఊరుల్లో, ఒకటే గేరల్లో, ఒకటే ఇంట్లో కూడా ఉండొచ్చు బహుశా, తోడుకోవడంలో గట్టను. రైట్. అయితే వీళ్ళకు రక్షించబడిన అనుభవం రాలేదు. కారణం ఏంటంటే, దేవుని కృపను వీళ్ళు వ్యర్థం చేసుకున్నారు. ఏంటండి? దేవుని కృపను వ్యర్థం చేసుకున్నారు. దేవుని కృపను ఏం చేసుకున్నారు? వ్యర్థం. రెండవది, వీళ్ళు కూడా ఒకటే స్థితిలో ఉన్నోళ్ళు, అంటే ఒక ఊరిలో, ఒక గేరలో, ఒక సంగతుల్లే, కానీ వీళ్ళకి రక్షణ లేదు. కారణం ఏంటంటే, దేవుని వాక్యము తాకినప్పుడు, దేవుని వాక్యము ఇదిగో మనసుకు, హృదయానికి తాకినప్పుడు వాక్యాన్ని త్రోసేసినారు. వాక్యాన్ని
త్రోసేసినారు, వాక్యాన్ని అంగీకరించలే. ఏం చెప్పండి? అందుకొరకే రక్షణలోనికి రాలే. చర్చికైతే వచ్చిపోతున్నారు. ఏం చెప్పండి? పాటలు కూడా బాగా పాడుతారు వీళ్ళు. గీ అక్క ప్రార్థన కూడా బాగా చేస్తుంది. గీ అక్క చూస్తే ఇట్లుంది కానీ రిజన్ ప్యాడ్ కొట్టమంటే కూడా కొడుతుంది. అన్నీ వస్తాయి వీళ్ళకి. ఏమొస్తాయి చెప్పండి? అన్నీ వస్తాయి కానీ రక్షణ లేదు. అన్నీ వస్తాయి కానీ రక్షణ లేదు. కారణం ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా దర్శించినప్పుడు, మాట్లాడినప్పుడు దాన్ని స్వీకరించే స్థితి లేదు వీళ్ళకు. ఏం లేదు? స్వీకరించే స్థితి లేదు. అందుకే వీళ్ళకేం లేదు? రక్షణ లేదు. వారికేం లేదు? రక్షణ ఉంది. నేను లేదన్నాను, మీరు ఉందని చెప్తే ఏమవుతుంది? గట్టిగా ఉంది. ఏంటండి? రక్షణ ఉంది. వీరికేం లేదు? రక్షణ లేదు. వారికి రక్షణ ఉంది. నవ్వునండి. వారేమో యేసయ్య పాదాల మీద పడి ఉన్నారు. ఎక్కడ? యేసయ్య పాదాల మీద పడి ఉన్నారు. దేవుని మందిరంలో పడి ఉన్నారు. యేసయ్య పాదాల మీద పడి ఉన్నారు. దేవుని సన్నిధిలో పడి ఉన్నారు. ఎక్కడ చెప్పండి? దేవుని సన్నిధిలో పడి ఉన్నారు. వీళ్ళకొక్కరికే పని ఉన్నట్టు. పని అంటారు, ఇదంటారు, అదంటారు, ఇదంటారు. అసలు దేవుని పాదాల దగ్గరికే రారు. కృపను వ్యర్థం చేసుకున్నారు. వాక్యాన్ని అంగీకరించకుండా త్రోసేసినారు. ఇక దేవుని పాదాల దగ్గర వచ్చి పడాలంటే ఎప్పుడన్నా సరచుట్టంలాగా వచ్చిపోతారు. ఏంటి చెప్పండి? అందుకొరకు వాళ్ళకి ఏం లేదు? వీళ్ళకి ఏముంది? వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? వీళ్ళు ఏం కాపాడుకున్నారు? వీళ్ళు ఏమై ఉన్నారు? రక్షణ కలిగిన వారై ఉన్నారు. ఏంటండి? వాళ్ళు ఏమై ఉన్నారు? రక్షణ. నువ్వే గుంపులో ఉన్నావన్నా? అన్నా అక్క, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ గుంపా నీది? ఈ గుంపా? ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఈ గుంపా ఈ గుంపా? మరి ఈ గుంపు యేసయ్య పాదాల మీద పడి ఉంటుంది కదా ఎప్పుడు దేవుని మందిరంలో. నువ్వు దేవుని మందిరం తొంగిస్తాడవు కదా. ఏ గుంపు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళకు రక్షణ లేదు కాబట్టి ఉగ్రత దినాన వీళ్ళను తప్పించేవారెవ్వరు. వీళ్ళ ఆస్తి అక్కరకు రాదు, కాలి బూడిదైపోతుంది. వీళ్ళు అక్కడికి రారు, కాలి బూడిద. వీళ్ళు సంపాదించిన పని, చేసిన పని, పొలం పని, ఆ పని, ఈ ఉద్యోగం, ఆ ఉద్యోగం, ఈ వ్యాపారం అన్ని కూడా బూడిదే. చెప్పాలి, అన్ని కూడా బూడిదే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు రక్షణ పొందినవారు. కూర్చోండి. మీరు ఏం పొందినవారు? రక్షణ పొందినవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ గుంపు? ఈ గుంపు రక్షణ పొందిన గుంపు. ఈ గుంపు ఏమి చేస్తుందంటే వాక్యం అనే పాలను ప్రతిరోజు ఆపేక్షిస్తూ, వాక్యం అనే పాలను ప్రతిరోజు అంగీకరిస్తూ రక్షణలు ఏమవుతుంది? గుంపు రక్షణలు ఏమవుతా ఉన్నారు? ఆత్మీయతలు ఏమవుతున్నారు? పరిశుద్ధతలు ఏమవుతున్నారు? భక్తులు ఏమవుతున్నారు? ఇతరులను ప్రేమించడంలో ఏమవుతున్నారు? ఇరుగు పొరుగు వారిని క్షమించడంలో ఏమవుతున్నారు? దైవజనుని నడిపింపులో సాగిపోవడంలో ఏమవుతున్నారు? ఎదుగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. కొంచెం వెళ్ళిపోదాం తొందరగా. దేవుని దూతలందరూ, గుర్తుపెట్టుకున్న మాట, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేస్తారు. 7వ వచనం. తన దూతలను వాయువులుగాను చేసుకునేను. తర్వాత 14-13 వచనం నుండి నీ శత్రువు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలలో ఎవను గూర్చైనను ఎప్పుడైనాను చెప్పెనా? బాగా విందాం. వీరందరూ రక్షణయను. ఆగు. వీరందరూ ఎవరు? వీరందరూ ఎవరు? 6వ వచనములో చెప్పిన దేవదూతలు, 7వ వచనములో చెప్పిన దేవదూతలు, 13వ వచనములో చెప్పిన దేవదూతలు. ఇది కొంచెం పెద్ద వివరణ కావాలి, మనకు టైం అయిపోయింది.
ఒక 5-6 నిమిషాలు ముగించేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీరందరూ అనగా ఎవరు? దేవదూతలు. పలకాలి బ్రదర్. వీరందరూ అనగా ఎవరు? ఎవరు? దేవదూతలు. చెప్పండి, నాతో పాటు పలుకుదాం. 6వ వచనములో దేవుని దూతలు, 7వ వచనములో తాను వాయువులుగా చేసుకున్న దేవదూతలు, 8వ వచనములో 13వ వచనములో దేవుని చేత పలకబడిన దేవదూతలు. ఈ దేవదూతలందరూ రక్షణాయను స్వాస్థ్యము పొందబోవు వారికి, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పలకాలందరు. రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, కొంచెం గట్టిగా, రక్షణయను స్వాస్థ్యం పొందబోవు వారికి. ఇప్పుడు రక్షణ వీరుకున్నదా? రక్షణ వీరుకున్నదా? వీరికి రక్షణ ఎందుకు లేదు? రక్షణార్థమైన దేవుని కృపను వీళ్ళు వ్యర్థం చేసుకున్నారు. వీరికి రక్షణ ఎందుకున్నది? రక్షణార్థమైన దేవుని కృపలో నిలబడి కృపను కాపాడుకుంటున్నారు. నా వైపు చూడండి. వీరికి రక్షణ ఎందుకు లేదు? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని తృణీకరించినారు. ఏంటంటే వీళ్ళకు రక్షణ ఎందుకుంది? ఆత్మలను రక్షించడానికి శక్తిగల దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించినారు. వీళ్ళకు రక్షణ ఎందుకు లేదు? దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారు, మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు, ఆరాధనలు విడిచిపెట్టి తిరుగుతున్నారు. వీళ్ళేంటి? దేవుని పాదాల మీద, యేసయ్య పాదాల మీద పడి ఉన్నారు, సచ్చిన కుక్కల్లాగా. ఏంటి? మాట్లాడు. దేవుని పాదాల మీద పడి ఉన్నారు. సచ్చిన కుక్కని ఎవరైనా అని ఉమ్మిస్తామని అంటదా? అట్టాడు. సచ్చిన ఇది బాగిలేనట్టుంది కర్రగా అనేటి ఏమని అంటదా? ఇది అంత ఇది అని అంటే ఏమని అంటదా? ఇది సచ్చిన కుక్క అయితే కదా ఇవన్నీ నీకు వినపడకుండా శుభ్రంగా ఉండడానికి. మాట్లాడని అటన్నారు. వాళ్ళు అన్న మాటలు నా మనసు, వాళ్ళు అన్న మాటలు నా హృదయము, వాళ్ళు అన్న మాటలు నా ప్రాణము. అరే ఆయన పాదాల మీద పడరా బాబా. ఏంటండి? ఆయన పాదాల మీద పడితే, ఆ పాదాలలో ఉన్న అభిషేకం, ఆ పాదాలలో ఉన్న ప్రత్యక్షత, ఆ పాదాలలో ఉన్న దర్శనం అవి వినిపిస్తాయి. అవి కనిపిస్తాయి కానీ గాలి గీలి అన్నిటి కనపడతాయి. ఆయన పాదాల మీద పడు. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. అందుకు విరోధంగా పనిచేస్తున్న దురాత్మ, అంధకారపు చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో బంధించబడునుగాక, కొట్టివేయబడునుగాక. రైట్. వీళ్ళు ఎవరై ఉన్నారు? రక్షణ పొందినవారు. నా వైపు చూడండి. రక్షణ పొందిలు ఏం చేస్తారంటే రక్షణలో ఎదుగుతున్నారు. చెప్పండి, మాట్లాడు. రక్షణలో ఎదుగుతున్నారు, ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసములో. నా వైపు చూడాలి. ఎదిగి రక్షణలో ఎదిగి ఇంకొక రక్షణ పొందుతారంట. ఏంటండి? ఇంకొక రక్షణ పొందుతారు. ఏంట రక్షణ అంటే? రక్షణయను స్వాస్థ్యం. చెప్పాలి. రక్షణయను స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఏంటి? ఈ ఆస్తి ఎక్కడ తెలిసిన? పరలోకంలో. చెప్పాలి. ఇక్కడ ఏమైంది? వీళ్ళకి ఇది రక్షణ అయింది. ఇది ఒక దినం ఏమైపోతుంది? ఆస్తిగా మార్పు. ఇక్కడ ఏమైనది? వీళ్ళకు ఒక దినం దీన్ని ఎట్లా అనుభవిస్తారు వీళ్ళు? వీళ్ళకి ఏమై ఉంది ఇప్పుడు? ఇది అక్కడ తరతరాలు, యుగ యుగాలు తరతరాలు అది వారికి స్వాస్థ్యమై ఉంటుంది. ఏమై ఉంటుంది చెప్పండి? నా వైపు చూడండి. ఇప్పుడు వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళు తర్వాతనంట రక్షణయను స్వాస్థ్యము పొందబోయేవారు.
ఏంటక్క మాట? రక్షణయను స్వాస్థ్యము అందుకొరకే నా వైపు చూడండి. 6వ వచనంలో దేవదూతలు ఉన్నాయా? 7వ వచనంలో దేవదూతలు ఉన్నారా? 13వ వచనంలో దేవదూతలు ఉన్నారా? ఈ దేవదూతలు వచ్చి వీళ్ళకు పరిచర్య చేస్తుంటారట. ఈ దేవదూతలు వచ్చి వీళ్ళకు పరిచర్య చేస్తాడంట. గాయన లేపండి, ఏంటి చెప్పండి? ఈయన దేవదూత అనుకుందాం. ఏంటి చెప్పండి? గీన కూడా లేపండి, ఈయనను కూడా. ఈయన దేవదూత అనుకుందాం. ఏంటి చెప్పండి? గాయనను కూడా లేపదాం. ఇట్లా గిట్ల గిట్ల రాన్న, కొంచెం నడవండి నా దబ్బున. నీ కళ్ళద్దాలలో వేసి రక్తం పోయ్యా. వీళ్ళెవరు? మాట్లాడాలండి. వీళ్ళెవరు? ఆ రక్షణ పొందిన వారు ఎవరు? వీళ్ళు గబ్బి వెంగన్న పల్లెళ్ళండి. మాట్లాడారు ఏంటండి? ఈ రక్షణ పొందిన ఎవరు? వీళ్ళు వాళ్ళు రక్షణ పొందితే పరిచయం చేసి చేతులు కట్టుకుంటాడు. రక్షణ పొందితే పరలోకము నుండి దేవుడు తన దూతల్ని పంపించి ఈ దూతల చేత వీళ్ళకి ఏం చేపిస్తున్నాడు? బాబా బాబా, నీ భాగ్యం ఎంత గొప్పదిరా. ఒక్కడు కూడా ఆమె చెప్పడిందిరా. నీ సద్యం నిన్ను పండ్లు రాలాలి నీకు ఎప్పుడోసారి. నీ భాగ్యం ఎంత గొప్పదిరా. నీ ధన్యత ఎంత గొప్పదిరా. ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీ భాగ్యం ఎంత గొప్పది. ఈయనకెవరు పరిచయం చేస్తున్నారు? వీళ్ళకెవరు పరిచయం చేస్తున్నారు? ఎవరికి పరిచయం చేస్తున్నారు? రక్షణ పొందిన వారికి దేవదూతలు వచ్చి పరిచయం ఏం చేస్తున్నారు చెప్పండి? పరిచయం చేస్తున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వీళ్ళ సంగతి ఏంది? ఒక దినం ఉగ్రత దినం వస్తుంది. ఆ ఉగ్రత దినమున ఇదిగో పంచభూతములన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోయి బూడిదైపోతారు. వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళ ఆస్తులు ఏమైపోతాయి? వీళ్ళ చదువులు, డిగ్రీలు, ఎంటెక్లు, ఈటెక్లు, ఆటెక్లు ఏమైపోతాయి? వీళ్ళ వెండి బంగారాలు ఏమైపోతాయి? వీళ్ళ వచ్చిన వైడూర్యాలు ఏమైపోతాయి? వీళ్ళ మర్యాదలు ఏమైపోతాయి? వీళ్ళ గౌరవాలు ఏమైపోతాయి? మాట అన్నందుకు ఏమైపోతుంది? అప్పుడు ఇప్పుడు వీళ్ళకేం జరుగుతుంది? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నా మాట వినండి, నా మాట చెప్పండి. దేవదూతలు గొప్పలా, మీరు గొప్పలా? సాధారణంగా జనరల్ ఆలోచిస్తే దేవదూతలు గొప్పలు అంటాం కదా. మనం మట్టి పురుగులు అంటాం కదా, మట్టి మనుషులం కదా. ఏంటండి? ఇప్పుడు దేవదూతలు పరలోకము నుంచి వచ్చి వీళ్ళకి ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే చివరి మాట, వాళ్ళు రక్షించబడిన అనుభవంలో ఉన్నారు, రక్షణలో ఎదుగుతున్న అనుభవంలో ఉన్నారు, రక్షణలో బ్రతుకుతున్న అనుభవంలో ఉన్నారు. ఈ రక్షణే కాకుండా రక్షణ అనే స్వాస్థ్యం పరలోకములో పొందబోతున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని గమనించి చెప్పండి, దాన్ని గమనించి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? దేవదూతలు ఏంటండి? దేవదూతలు వచ్చి ఆలోచన చేయండి, గమనించండి. అందుకే మిమ్మల్ని మేము కొంచెం ఎక్కువ బలవంతం చేస్తున్నాం. మీ స్థాయి అది, మీ స్థితి అది, మీ అనుభవము అది. చిన్న మాట, తెలంగాణలో పోయిన సంవత్సరం ఎలక్షన్ జరిగినాయి. అటుపోయిన సంవత్సరమా? అటుపోయిన సంవత్సరం. ఆ ఎలక్షన్ జరగకముందు ఒకరోజు రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు వచ్చి అంత అల్లకొల్లం చేసి ఈడ్చుకొని పోయినారు. ఏంటండి? ఈడ్చుకొని పోయినారు. అదేంటంటే ఇట్లా అట్లా 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 నీ మీద కేసు అది అన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోయింది, ఎలక్షన్ జరిగినాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఏమంటారు దాన్ని? సీట్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి చెప్పండి? మాట్లాడి నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిసిపోయింది. కాంగ్రెస్లో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని. అప్పటికింకా ముఖ్యమంత్రి కాలేదు రేవంత్ రెడ్డి. అదే పోలీసులు ఈడ్చుకపోయినా
పోలీసులు. అంతకంటే పెద్ద స్థాయి కలిగిన పోలీసులు వచ్చి ఆ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కుక్కల్లా కాపులు కాస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు క్షమించండి, అర్థం కావడానికి మాట మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట నేను వెనక్కి తీసుకుంటున్నా. ఏంటండి, ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఏంటండి, సెక్యూరిటీగా ఉన్నారు. అంతకుముందు ఏం చేసినారు? ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలే కదా, ఇంకా సింహాసనం ఎక్కలే కదా, ఇంకా అధికారం చేతికి రాలే కదా, ఇంకా సంతకం పెట్టే పవర్ రాలే కదా. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఇప్పుడు రక్షణ పొందినారు. ఇంకా ఆ రక్షణ అనే స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోలేరు. కానీ అది పొందుకోబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. పట్టుకుని నిలబడతారా? కాళ్ళొత్తాలా, నీళ్ళు తెచ్చియాలా, తలరు ఉడకబెడుతుంది. ఇసనకార తెచ్చుకోలే? పరలోకలు ఇసనకారలు లేవా? అర్థమవుతుందా? నీ స్థాయి ఏంటిరా? నీ హోదా ఏంటిరా? నువ్వు ఉండబోతున్న ఆ సింహాసనం ఎట్లాంటిదిరా? నువ్వు అప్పుడు ఉండబోతున్నావని దేవదూతలు ఇప్పుడు వచ్చి నీకు పరిచర్య చేస్తున్నారు. రక్షించబడిన మనిషి, రక్షణలో నిలబడిన మనిషి, రక్షణలో ఎదుగుతున్న మనిషి, రక్షణలో బ్రతుకుతున్న మనిషి, రక్షణలో కొనసాగుతున్న మనిషికి దేవదూతలు వచ్చి పరిచర్యలో చేస్తున్నారు. నా వైపు చూడండి. దేవదూతలు కనబడకుండా పరిచర్య చేస్తున్నారు. ఈ పాస్టర్ అన్న కనబడి పరిచర్య చేస్తున్నారు. దేవదూత కనబడకుండా ఈ పాస్టర్ అన్న కనబడుతూ పరిచర్య. దేవదూతలు కనబడకుండా పరిచర్య చేస్తున్నారు. ఈ పాస్టర్ అన్న కనబడుతూ పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కొంచెం పక్క జరండి, దేవదూతలు పక్క జరండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. వీళ్ళకి ఒకప్పుడు రక్షణ లేదు. చిన్న మాట, ఒకప్పుడు ఏం లేదు వీళ్ళకు? రక్షణ లేదు. కూర్చోండి కొంచెం. ఏం లేదు వీళ్ళకు? రక్షణ లేదు. నా వైపు చూడండి. ఇప్పుడు వీళ్ళు రక్షణలోకి రావాలంటే వీళ్ళకి సువార్త అందించబడాలి కదా, వీళ్ళకు వాక్యం అందించబడాలి కదా, వీళ్ళకు సందేశం అందించబడాలి కదా, వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి కదా. వీళ్ళకు రక్షణ రావట కొరకు సువార్త అందించడానికి ఈయన వచ్చినాడు, ప్రార్థన చేయడానికి ఈయనకు వచ్చినాడు, సందేశం అందించడానికే ఈయన వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చినారు? ఎక్కడికి వచ్చినారు? రక్షణలోకే వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? రక్షణలోకి. ఎవరి ద్వారా? సేవకుడి ద్వారా. ఎవరి ద్వారా? సేవకుడి ద్వారా. ఇప్పుడు దేవదూతలో ముగ్గురు నిలబడండి. ఎవరి ద్వారా? సేవకుడి ద్వారా. ఎవరి ద్వారా? సేవకుడి ద్వారా. ఇప్పుడు ఈ దేవదూతలు వచ్చి పరిచర్య చేసే స్థాయిలోకి తీసుకొచ్చింది ఎవరు? సేవకుడు. సేవకుడు. ఇంకా మాకు దేవదూతలతోనే సంబంధం పెరిగింది, దేవునితోనే సంబంధం పెరిగింది, దేవదూతలు వచ్చే మాకు ఇంక అన్ని చేస్తారు, ఈయనతో మాకేం పని అనుకుంటే ఎట్లా న్యాయం? ఈయన మాట వినకుంటే ఎట్లా న్యాయం? నువ్వు ఒకప్పుడు రక్షణ లేని మనిషివి కదా, ఒకప్పుడు మారు మనసు లేని మనిషివి కదా, ఒకప్పుడు దేవుని ఉగ్రతలో ఉండే మనిషివి కదా, ఒకప్పుడు నాశనకరమైన స్థితిలో ఉన్న మనిషివి కదా, ఒకప్పుడు శపించబడిన ఉన్న స్థితి మనిషివి కదా, ఒకప్పుడు జిగటగల దొంగ ఊబిలో ఇరక్కబడ్డ మనిషివి కదా. ఈయననే కదా నీకు వాక్యం చెప్పింది, ఈయననే కదా నీకు ప్రార్థన చేసింది, ఈయననే కదా నీకు బుద్ధి నేర్పింది, ఈయన కదా నీకు మారు మనసులోకి తీసుకొచ్చింది, ఈయననే కదా నీకు బాప్తీసం ఇప్పించింది, తీసుకొచ్చి ఇప్పుడు రక్షణలోకి తీసుకొచ్చా కదా. నువ్వు రక్షణ స్వాస్థ్యం పొందే స్థితిలోకి వచ్చేస్తావు కదా. అందుకొరకే దేవదూతలు వచ్చారు కదా. ఇప్పుడు దేవదూతల ముందా పాస్టర్ ముందా? ఆ పాస్టర్ గొప్పనా దేవదూతలు గొప్పనా? మాట్లాడాలండి. ఈ సత్యం ఎంతమంది క్రైస్తవులకు అర్థమవుతుంది? ఏంటి సుదర్శనం పాస్టర్ గారు, గద్వాల జిల్లాలో మీరు చాలా సంఘాలు తిరిగినట్టున్నారు, ఎన్ని సంఘాలలో ఉన్న క్రైస్తవులకి సత్యం అర్థమవుతుంది అంటారు? ఈ సంగతి అర్థం కాక చాలామంది పాస్టర్కి ఇచ్చే విలువ ఇవ్వకుండా ఉన్నారు. ఈ సంగతి అర్థం కాక చాలామంది పాస్టర్ని పుల్లలాగా తీసేస్తూ ఉన్నారు. ఈ సంగతి అర్థం కాక చాలామంది పాస్టర్ మాట పట్టుకోవట్లేదు. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఏ స్థితిలో ఉన్న మనిషి ఏ స్థితిలోకి వెళ్ళిపోయినావు? ఏంటండి దానికి కారణం ఎవరు? ఇప్పుడు వీళ్ళకి రక్షణ లేదు కదా. ఆ ఉగ్రత దినమున వీళ్ళ ఆస్తి ఏమైతుంది? బూడిదైపోతుంది కదా. వీళ్ళ జీవితం ఏమైపోతుంది? వీళ్ళ స్థితిగతులు ఏమైపోతాయి? వాళ్ళు అట్లా కారు కదా.
అట్లా కాకపోవడానికి తయారు చేసింది ఎవరు? ఎవరండి? పాస్టర్ గారు కదా. మరి పాస్టర్ గారిని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ పాస్టర్ గారి మాట ఎట్ట వింటున్నారు? ఈ పాస్టర్ గారి నడిపింపుని ఎంత తీసుకుంటున్నారు? ఈ పాస్టర్ గారి విధానంలో మీరు ఎట్లుంటున్నారు? ఎట్లుంటున్నారు అన్న? ఎట్లుంటున్నారన్నా? నువ్వు ఎట్లుంటున్నావన్నా? ఎవరేమనట్లేదు, అంత బోర్ కొడుతుంది మెసేజ్. మీరు మామూలు మనుషులు కాదు, రక్షణయను స్వాస్థ్యమును పొందబోచున్న స్థాయిలోకి వచ్చిన వారు. ఇప్పుడు దేవదూతలు మీకు పరిచయం చేస్తున్నాయి, దేవుని సేవకుడు మీకు దినదినం పాలందిస్తున్నాడు. ఏంటి? దేవుని సేవకుడు దినదినము పాలందిస్తున్నాడు. వాళ్ళు కక్కిన, తుమ్మిన, సీముడొచ్చిన, ఊసొచ్చిన వాళ్ళు తుడుస్తూ సరి చేస్తున్నారు, ఈయనేమో పాలందిస్తున్నాడు. ఏంటి? పాలందిస్తున్నారు. ఇప్పుడు పాలందించుతో లేకుంటే బ్రతకడం కష్టం కదా. తుడిసే వాళ్ళు, శుభ్రం చేసే వాళ్ళు పరిచయలేకుంటే వాసన పడుతుంది కదా. అటు దేవదూతలు, ఇటు సేవకుడు, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు పరిచర్య. చెప్పండి. ఇద్దరు కలిసి పరిచర్య చేస్తున్నారు. సిసిఎస్ బేతేలు సంఘస్థులకు, గద్వాల జిల్లాలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సత్యం అర్థమవును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. గ్లోరీ జీసస్. ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ ఇట్. నోరు తెరుస్తారా? అందరూ నోరు తెరవాలి కదా, నోరు తెరవాలి కదా. మాట్లాడే సమయం, దేవునితో మాట్లాడుకునే సమయం ఇది. ఎవరిని ఒకరొకరు చూసుకోవద్దు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు. ఈ సౌండ్ పెట్టండి, చూస్తూ ఉండండి. దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడిన 2 దినాలు, నీతో మాట్లాడిన ఈ దినము ప్రత్యేకంగా నీతో మాట్లాడిన ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంతటి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం? దేవుడు మాట్లాడుతున్నాడు, మన ముందు ఉగ్రత ఉందని, రాబో ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మనము రక్షించబడాలి. ఒప్పుకుందాం, కృప ద్వారా ఒప్పుకుందాం. జనులకు, సమస్త ప్రజలకు, సమస్త జనులకు రక్షణార్థమైనటువంటి దేవుని కృప ఈ దినమున, ఈ సమయమున మన గ్రామములోనికి, మన మధ్యలోనికి దేవుని వాక్యంగా వచ్చి ఉండగా, అంతటి గొప్ప దేవుని రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఓ ప్రభువా, దేవుని కృప ఎలాంటిదంటే సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన కృప. అట్టి కృపని దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృపలో నువ్వు నిలబడాలి, ఆ కృపను నువ్వు కాపాడుకోవాలి. కృపను నువ్వు వ్యర్థము చేసుకుంటే రక్షణను పోగొట్టుకుంటావు సుమా. కృపలో నువ్వు నిలబడకపోతే రక్షణ నీకు దూరమైతుంది సుమా. కృపలో నువ్వు బ్రతకకపోతే ప్రార్థన చేసుకోవాలి. అయ్యో, కృప నీకు దూరమైతుంది. అలాగైతే ఉగ్రత దినమునా, ఉగ్రత దినమున నిన్ను తప్పించేవారెవరు ఉండరు, నిన్ను తప్పించేవారెవరు ఉండరు. ఆనాడు నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది దేవుని వాక్యం. వాక్యము నిన్ను దర్శించినప్పుడు సాత్వికముతో నువ్వు అంగీకరించాలి. నువ్వు చాలా సార్లు వాక్యాన్ని తిరస్కరిస్తున్నావు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, వాక్యాన్ని పట్టించుకోవట్లేదు. వాక్యమును కాదని
సొంత ఆలోచన, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. అయ్యో, ఉగ్రత దినమున నిన్ను కాపాడేవాడెవడు లేడు, ఉగ్రత దినమున నిన్ను సరిచేసేవాడెవడు లేడు. అయ్యా, ఎన్నోసార్లు వాక్యం ద్వారా నువ్వు నన్ను దర్శించినావయ్యా. ఒప్పుకుందాం, నువ్వు వాక్యము ద్వారా దర్శిస్తే నేను వాక్యాన్ని విడిచిపెట్టినానయ్యా, వాక్యాన్ని స్వీకరించలేకపోయినానయ్యా, వాక్యాన్ని పట్టుకోలేకపోయినానయ్యా. క్షమించండి ప్రభువా. ఒప్పుకుందాం, పశ్చాత్తాపపడదాం. వాక్యమునకు లోపడలేకపోయినానయ్యా, పశ్చాత్తాపపడదాం. వాక్యమునకు విధేయత చూపలేకపోయినానయ్యా, పశ్చాత్తాపపడదాం. వాక్యమును నిర్లక్ష్యము చేసినానయ్యా. ఓ ఫాదర్, 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 ఓ రికామాలారా షాబాదారా. పరిశుద్ధాత్ముడా రండి నాయన, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, కదిలించండి అయ్యా, కదిలించండి అయ్యా, కదిలించండి ప్రభువా. తండ్రి, నీ కృపను వ్యర్థం చేసుకుంటున్నానయ్యా. అయ్యా అయ్యా, నీ వాక్యములను దర్శించినప్పుడు నీ వాక్యాలను త్రోసివేస్తున్నాను ప్రభువా. నన్ను మీరు క్షమించండి తండ్రి. దేవా, నీ పాదాల చెంతగా నీ మందిరాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను ప్రభువా, ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాను దేవా. తండ్రి, నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, నన్ను మన్నించు ప్రభువా. నీ కృపను వ్యర్థము చేసుకుంటున్నానయ్యా, నీ వాక్యాన్ని త్రోసివేస్తున్నాను ప్రభువా. నీ పాదాలకు దూరముగా బ్రతుకుతున్నాను. నన్ను మీరు క్షమించండి ప్రభువా. తండ్రి, ఇంత గొప్ప రక్షణ దేవదూతల ద్వారా పరిచర్య చేయబడేటువంటి గొప్ప రక్షణ అయ్యా, గొప్ప భాగ్యాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా. నన్ను క్షమించవా ప్రభువా. నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. నన్ను మన్నించవని అడుగుతున్నానయ్యా. నీ కృప నేను వ్యర్థము చేసుకోనయ్యా. నీ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తానయ్యా. నీ పాదాల చెంత ఉంటాను ప్రభువా. నీ మందిరములో ఉంటాను నాయనా, నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. దేవా, ఇట్టి రక్షణను నిర్లక్ష్యము చేసుకోను. నాకు కృప చూపించు నాయనా, నాకు సహాయము చేయి దేవా. నీకు స్తోత్రములు దేవా. దేవా, నీకు వందనాలయ్యా. ఓ ప్రభువా, నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును యేసయ్య నీ కొరకు రక్తము కార్చినాడు. యేసయ్య నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం అర్పించినాడు. యేసయ్య నీ కొరకు బలి పశువులాగా బలియాగము చేయబడ్డాడు. పాపాలు ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపపడు, సరి చేసుకో. యేసయ్య రక్తం ఇప్పుడు నిన్ను కడుగుతాడు. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన రక్తము నీ కొరకు కల్వరి శిలువలో చిందించబడి ఇప్పటికీ ప్రవహిస్తా ఉంది. ఎవరైనా సరే పాపాలు ఒప్పుకుంటే, ఎవరైనా సరే దోషములు ఒప్పుకుంటే, ఎవరైనా సరే అపరాధములు ఒప్పుకుంటే, యేసయ్య రక్తం ఇప్పుడు నిన్ను కడుగుతాది. యేసయ్య రక్తం ఇప్పుడు నీ జీవితాన్ని కడుగుతాది. యేసయ్య రక్తం ఇప్పుడు నీ బ్రతుకును కడుగుతాది. ఒప్పుకో, ఒక్క నిమిషం ఒప్పుకోవాలి. ఒక్క నిమిషం. ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి తండ్రి. అది నీ ద్వారానే ప్రభు, నీ రక్షణ ద్వారానే సాధ్యము తండ్రి. yes 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 yes. ఈ దినము వాక్యము నాకు అర్థమైందయ్యా. నాకు రక్షణార్థమైన దేవుని కృపను నేను కాపాడుకుంటా, వ్యర్థం చేసుకోను అని మీకు అనిపిస్తే, నా ఆత్మను రక్షించుటకు శక్తి గలది దేవుని వాక్యమయ్యా.
ఇక మీదట ప్రతి వాక్యాన్ని సాత్వికముతో నేను అంగీకరించేలాగా బ్రతుకుతా అని మీకు అనిపిస్తే, ఇక మీదట ఉగ్రత దినము తప్పించబడ్డ కొరకై యేసయ్య పాదాల మీదనే పడి ఉంటానయ్యా, అలాంటి కృప నాకు కావాలని మీకు అనిపిస్తే మీ చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తా. టోటల్గా క్లోజ్ చేద్దాం. టోటల్గా కావాలనుకున్న వారు మీ చేతులు పైకెత్తాలి. ఎత్తితే పైకెత్తండి, లేకపోతే పర్వాలేదండి, మీ ఇష్టం. మీరు ఉగ్రతలో పడిపోవాలనుకుంటే మేమేం చేయలేం. ఉగ్రత దినాన మీరు ఉగ్రతలో బూడిదైపోతామంటే మాకేమి ఇబ్బంది లేదండి, మాకేమి సంబంధం కూడా లేదండి. చేతులు ఎత్తితే చిన్న ప్రార్థన. దేవా స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా ప్రేమా స్వరూపినికి స్తోత్రాలు. ఈ సమయంలో బీవెంగనపల్లి స్థానిక సంఘాన్ని అయా మీరు ప్రేమించి ఇలాగ రక్షణ సభలను మీరు ఏర్పాటు చేసి అనేకులను తీసుకొచ్చిన ఆయన వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నీ కృప మాకు రక్షణార్థమైనదయ్యా. నీ వాక్యములో మమ్మల్ని రక్షించే శక్తి ఉన్నదయ్యా. నీ పాదాలే నాయన ఉగ్రత దినము నుండి మమ్మలను రక్షించే సామర్థ్యము గలవాడవు నీవే కనుక ఇక్కడున్న ప్రతి బిడ్డ చేతులెత్తి తీర్మానం చేసి ఒప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు నామములో వాళ్ళు ఒప్పుకోలు అంగీకరించబడునుగాక. ఒప్పుకున్నటువంటి ప్రతి వారి జీవితములో యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడునుగాక. ప్రతి విధమైన ఘోర విధమైన ప్రతి పాపము, అపవిత్రత, అవిధేయత, అనాలోచన యేసుక్రీస్తు రక్తములో కొట్టివేయబడునుగాక, కడిగివేయబడునుగాక, పరిశుద్ధపరచబడునుగాక. సమస్తమైన మనుషులకు నీవిచ్చిన రక్షణార్థమైన కృప ఈ బిడ్డలెవ్వరు వ్యర్థం చేసుకోకుండా అట్టి రక్షణార్థమైన కృపలో నిలబడి అట్టి కృపలో బ్రతుకుతూ నీ ఎదుట పచ్చని వలివ మొక్కలై ఉండులాగున సహాయం మీరు చేయుదురుగాక. అయా ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యమును ఇక మీదట నాయన సాత్వికముతో అంగీకరిస్తూ వాక్యపు వెలుగులో యూదా గోత్రపు సింహపు పిల్లలై జయప్రదమైన జీవితములో ఈ బిడ్డలు నడిపించబడుదురుగాక. అయ్యా ఉగ్రత నుండి రక్షించడానికి సమర్థుడు శక్తివంతుడు నీవే కనుక ప్రతి ఒక్కరు కూడా నీ పాదాల దగ్గర నీ మందిరావరణములో పడి ఉండి రక్షణ అనే స్వాస్థ్యమును పొందుటకు ఈ బిడ్డలు ఎదుగుతూ దేవదూతల చేత పరిచర్య చేయించుకుంటూ దేవదూతల కాపుదలలో యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైన అనుభవంలోనికి ఎక్కిపోవుదురు కాక. అటు గొప్ప ఆత్మ అభిషేకం, ఆత్మ ప్రత్యక్షత నిబడలందరికీ సమృద్ధిగా దయచేసి మాయం పొందండి. స్థానిక సంఘస్థులు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి ప్రయాసపడి ఈ మీటింగ్లు ఏర్పాటు చేసినారయ్యా. ఎవరైతే కష్టపడి ఖర్చు పెట్టి ప్రయాసపడ్డారో ఆ బిడ్డలందరూ వారి కుటుంబాలు యేసుక్రీస్తు నామములో నూరంతలుగా దీవించబడుదురుగాక. ఇక మీదట సంఘము నాయన నీవిచ్చిన రక్షణ అనుభవములో దేవదూతల పరిచయలో ప్రవలించబడుతూ నీ సన్నిధానములో వర్ధల గొప్ప భాగ్యమును దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని స్థానిక సంఘమును దీవిస్తున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమృద్ధి, మన ఆదరణకర్తన పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం, సకలమైన దీవెనలు ఆశీర్వాదాలు వాక్యమేని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి, స్థానిక సంఘమునకు సంఘములో ప్రతి ఒక్కరికి, స్థానికంగా సేవ చేస్తున్న సేవకులకు కూడి వచ్చిన మనందరికీ, సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి రక్షణ అనే స్వాస్థ్యములో చేర్చబడు వరకు నడిపించబడునుగాక. దేవుడి ములందరిని దీవించునుగాక, దేవుడి ములందరిని ఆశీర్వదించునుగాక.
వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బీబెంగనపల్లిలో ఉన్న మా సంఘస్థులందరూ కూడా కూడొచ్చిన అందరిని ప్రేమించి మంచి విందు తయారు